సార్ ఇంతకీ మాధురి దీక్షిత్ ఫ్లక్స్ అప్ వాడుతుందా నిజమైన అబద్ధం అది. చంద్రబాబు నాయుడు నాకు ఇల్లు లేదంటే ఎవరు నమ్ముతారు? వెంకయ్య నాకు కారు లేదంటే ఎవరు నమ్ముతారు? కానీ ఇప్పుడు కరెక్ట్గా నాడి పట్టేశారు. ఏమంటే నారాయణకి పని ఇవ్వట్లేదు, నా పంచర్ ఏమో చూడాలని ప్రయత్నిస్తాను. నాకు ఒళ్ళు మండి ఏమన్నాను, నీ పంచర్ ఏమి లేదు లేవా, ఎందుకు ఇవ్వాలని చెప్పేసి నేను చెప్పాను. ఎటువంటిదంటే ఇది కడుపుతో ఉన్న పెళ్ళాన్ని కొట్టాలేమో, ఇది తిట్టపోతే అక్క కూతురు అయింది. అట్లా ఇప్పుడు చంద్రబాబు నాయుడికి పాపం ఏమనంటే అసబోద్దని భయం, అనకపోతే ఇక్కడ తంతానని భయం. నాతో పాటు ఒక 50 మందికి జర్నలిస్టులు, మీరు అందరూ గుర్తున్నారు నాతో పాటు, మంచిగా బాగా మెక్కారు. నేను తిన్నా సార్, మీరంటే మీ జాతమ్మా. మరుసటి రోజు వచ్చేకాడికి నారాయణ గాంధీ జయంతి రోజు ఇడ్లీ చికెన్ తిన్నాను పెట్టేసాను. నాకన్నా పెద్ద సంచాతుడు చేస్తుంటాడు. ఏ జాతి పక్షి ఆ జాతిని చూసుకుంటుంటాయి కదా. పవన్ కళ్యాణ్ గారి స్టాండ్ ఏమిటని మీరు అనుకుంటున్నారు? అంటే ఆయన అటు చంద్రబాబు నాయుడు గారిని సపోర్ట్ చేస్తున్నారా, కేంద్రంలో బీజేపీని సపోర్ట్ చేస్తున్నారా, అంటే తిడుతున్నట్టు నటిస్తున్నారా, లేకపోతే నిజంగా తిడుతున్నారా? మీ అభిప్రాయం ఏంటి? ఆయన వాస్తవంగా కన్ఫ్యూజన్లో ఉన్నాడు, ఊగిసాడుతున్నాడు అంతే. అంతేగాని ఆయనకి స్పష్టమైన అవగాహన లేదు. ఇప్పుడు రాజకీయాలుగా లేవు. రాజకీయాలు, మతము, కులము, రౌడీయిజం, డబ్బులు మొత్తం మిక్స్ అయిపోయినాయి. మరి చాదస్తంగా ఉంటున్నాయేమో కమ్యూనిస్ట్ పార్టీ విధానాలు ఎప్పుడైనా అనిపించిందా సార్? సెల్ ఫోన్లు పెట్టాలని ప్రయత్నిస్తేనే సెల్ ఫోన్లు పెడితే దేశ కమ్యూనిస్ట్ ద్రోహం చెప్పేసి తిట్టేవాళ్ళు నన్ను. అవునా? అందువల్ల మాది కూడా ఆర్థడాక్స్ ఉన్నారు. ఎవరైనా అంటే ఏం సార్ మమ్మల్ని డిసప్పాయింట్ చేశారు, మా మేనేజ్మెంట్ ఏమో ఎత్తుకు పట్టుకోండి ఫోటో తీయండి అంటారు. వీడికి వస్తే నువ్వు నేనేం చేయాలి సార్ అంటాడు. అంటే అయ్యప్ప డ్రెస్ వేసుకున్నాడు, లోపల కెమెరా పెట్టుకున్నాడు. ఇప్పుడు ఓటుకు నోటు కూడా మీరు చూశారు కదా సార్, మీరు కూడా ఘాటుగా స్పందించారు. ఏం జరుగుతుంది యాక్చువల్లీ, ఏం జరగాలి? చంద్రబాబు నాయుడు వాయిస్కి లండన్ పంపిస్తాలనా గుర్తుపట్టడానికి రిక్షా ఉన్నట్టు చెప్పేస్తాడు. వీళ్ళిద్దరు ఎవరు బెటర్ సార్, రాహుల్ గాంధీ, మోదీ గారు? ఏ రైతు పళ్ళు ఒడగొట్టుకుండేకి అబద్ధాలు చెప్పగలిగిన తేడా సత్తా మోడీకి ఉన్నంతగా రాహుల్కి లేదు. మీరు కమ్యూనిస్ట్ పార్టీ లీడర్, మీరు వేసుకునేవన్నీ కూడా ఫారిన్ గుడ్స్, మీ పిల్లల్ని కూడా అమెరికాకి పంపించారు. ఎలా అర్థం చేసుకోవాలి సార్? అనేక మంది చెప్పాము, దాన్ని చెప్పాల్సిన పని లేదు. ఇవాళ ఇండియన్ పొలిటికల్ లీగ్ ఐపీఎల్కి స్వాగతం విత్ స్వప్న. ఇవాళ ఐపీఎల్ అతిథి ఎవరంటే సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ గారు. అవసరమైతే ఒక్క వ్యాఖ్యతో మీడియా కళ్ళని, ప్రపంచం కళ్ళని తన వైపు ఇట్టే తిప్పుకుంటారు. కుండ బద్దలు కొట్టి నిర్మోహమాటంగా, ఒక్కొక్క సందర్భంలో అయితే బహుశా అవతల వాళ్ళని బెదిరించే విధంగా కూడా ఆయన వ్యాఖ్యలు ఉంటాయని చెప్పి విమర్శకులు అంటూ ఉంటారు. నారాయణ గారి మనసులో ఏముంది, ఆయన ప్రయాణం ఎలా కొనసాగుతుంది మాట్లాడదాం. నమస్కారం నారాయణ గారు. మీ గురించి చెప్పిన విషయాలన్నీ కరెక్టేనా? అంటే బెదిరింపు కాదు, వాళ్ళని రియలైజ్ చేసేందుకు ఉపయోగపడే మాటలు మాట్లాడతాను నేను. మీకు ఎప్పటి నుంచి ఎలా వచ్చింది సార్ సెన్స్ ఆఫ్ హ్యూమర్? బికాజ్ మీరు ఫస్ట్ ఆకట్టుకునేది మీ స్టేట్మెంట్స్లో. వాస్తవానికి నేను రాజకీయాలకు సంబంధం లేని కుటుంబం. నేను గుంటూరులో చదువుకోవడానికి వచ్చినంత వరకు కూడా నాన్ పొలిటికల్. నేను దేవుడు భక్తుడిని, పూజలు చేసుకునేవాడిని చెప్తే నాకు రాజకీయాలు తెలియదు. అంటే గుంటూరులో నా ఆయుర్వేదిక చదివేటప్పుడు ఏఎస్ఎఫ్ పరిచయం కావడం, ఏఎస్ఎఫ్ నుంచి వామపక్ష ఉద్యమానికి అట్రాక్ట్ కావడం, దాన్ని సిపిఐలో చేరడం, ఇవన్నీ 1, 2, 3 years జరిగిపోయినాయి. అంటే నాకు లేడీకి లేచిందే పరుగన్నట్టుగా ఏదైనా ఎత్తికెక్కితే అది ఇంక స్పీడ్గా పరిగెడుతుంది. అట్లా నేను ఎంటర్ కాగానే తక్కువ టైంలోనే గుంటూరు టౌన్ ఎస్ఎఫ్ సెక్రటరీగా ఉన్నాను, మా జిల్లా ఎస్ఎఫ్ సెక్రటరీగా ఉన్నా, రాష్ట్ర పార్టీ ఎస్ఎఫ్ సెక్రటరీగా ఉన్నాను. మళ్ళీ సొంత జిల్లా కాబట్టి తిరుపతికి వెళ్ళి పనిచేయమంటే ఆడికి వెళ్ళి పనిచేశాను. ఈ పనిచేసే క్రమంలోనే నేను తయారయ్యాను. వాస్తవానికి నేను ఉపన్యాసం చాలా భయం, మైక్ చూస్తే నాకు వణుకు వస్తుంది. కానీ ఇప్పుడు కరెక్ట్గా నాడి పట్టేశారు. ఏమంటే ఎవరు ఇది ఉద్యమం నన్ను తయారు చేసింది. అది గుంటూరు ఉన్నప్పుడు హోటల్ వ్యతిరేక, తినుబండాలకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని, ఆ ఉద్యమంలో పడినప్పుడు ఆ మూమెంటే నన్ను లీడర్గా చేసింది. నాకు సొంతంగా నేను లీడర్ కాదు. ఈ మైక్ చూస్తుంటే భయపడేవాడిని కాస్త ఇప్పుడు మైక్ నుంచి భయపడకుండా మాట్లాడగలుగుతున్నా. ఒక వాక్యం కూడా పూర్తిగా మాట్లాడలేనప్పుడు. తర్వాత ఉద్యమంలో కలిసే కొంది, చేసే కొంది, అనేక ఉద్యమాల్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేసే కొంది అది సమయ సందర్భాలు కొన్ని ఉంటాయి. మనం గ్రామీణ ప్రాంతం చూసేవాళ్ళం కాబట్టి, అర్బనైజ్డ్ కాదు కదా మేము. బ్యాక్గ్రౌండ్ సహజంగా వస్తాయి. చిన్నప్పటి నుంచి పెద్దవాళ్ళు భారతం, భాగవతం, రామాయణం
అవన్నీ చెప్తా ఉంటే సార్ కమ్యూనిస్టులకు ఇవన్నీ ఏమిటి సార్? కమ్యూనిస్టులకి దేవుడు భక్తి ఉండదు. కమ్యూనిస్టులు కాదు అప్పుడు కాదు, ఆ తర్వాత మా అమ్మ సుమతి సంవత్సరం చదివేది, భారత భాగవతం చదివేది, మా ఊర్లో పెద్దవాళ్ళు రాత్రుల పూట హరికథలు చెప్పేవాళ్ళు, అవన్నీ తినేవాళ్ళం. అదంతా నాకు అయిపోయింది. తర్వాత నేను ఎస్ఎల్సి పాస్ అయినా తిరుగుతు గుండు కొట్టించుకున్నాను. అబ్బో, అంత భక్తుడిని. ఏ పండగ వచ్చినా ఆ పండగ ఒక్క పొద్దు ఉండేవాడిని. మా ఊళ్ళో గుడి కడిగి దీపం పెట్టేవాడిని. అందువల్ల ఈ గుంటూరులో చేరి ఈ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసినాక ఉద్యమ రీత్యా ఈ ఆర్థడాక్స్ పోయింది. అంటే దేవుడు అనే దానిపైన నాకు యాంటీ కాకపోయినా దాని నమ్మకాలు పోయినాయి. ఎందుకు పోయాయి సార్ నమ్మకాలు? అంటే మెటీరియలిజం, మార్క్సిస్ట్ మెటీరియలిజం చదువుకున్న తర్వాత, అంటే చదువుకున్నాక ఇందులో ఇంకా వాస్తవం ఉంది అనిపించిందా? అందులో వాస్తవం అనిపించిందా? దేవుడు భక్తి అనే దానికన్నా హ్యూమన్ బీయింగ్ దాన్ని ఎట్లా పరిష్కారం చేయాలి, తర్వాత భౌతిక వాళ్ళని ఎట్లా అకలింపు చేసుకోవాలి, ఆ వైపు నుంచి వచ్చింది. అంటే ఇప్పుడు మూఢనమ్మకం నుంచి ఒక వాస్తవ దృక్పథానికి వచ్చాను. దానికి మార్క్సిస్ట్ విజ్ఞానం నాకు ఉపయోగపడింది. ఉద్యమాలు వచ్చే అనుభవాలు ఉపయోగపడినాయి. జీవితానుభవం చదువుకున్న తర్వాత వచ్చింది. థియరిటికల్ ఆస్పెక్ట్, మా పొలిటికల్ స్కూల్స్ ఇవన్నీ చూసినప్పుడు ఒక మూఢనమ్మకాలు పోయి వాస్తవ ప్రపంచంలో ఎట్లా ప్రయాణం సాగించాలి దానిపైన నా ప్రయాణం సాగుతూ ఉంది. అందరూ ఈ రాజకీయాల్లో ఉన్నాను కాబట్టి ఆ బ్యాక్గ్రౌండ్ అదే ఉంటుంది. అట్ ద సేమ్ టైం లేటెస్ట్గా పొలిటికల్ ఆస్పెక్ట్ యాక్టివ్. ఇన్ఫాక్ట్ అదే అంటారు చాలా మంది. ఒక్కొక్కసారి నారాయణ గారు అక్కడ కనిపిస్తుంటారు తిరుపతిలో గుడి దగ్గర అక్కడ అని. కమ్యూనిస్టు నాయకులు గుడి దగ్గర కనిపించడం ఏంట అని చాలా మంది ఆశ్చర్యపోతారు. బట్ ఇప్పుడు చెప్పారు కాబట్టి కొంత అంటే ఇప్పుడు కూడా నేను ఇప్పుడు వెళ్తారు కదా గుళ్ళకి. ఇప్పుడు కూడా పోతే తిరుమల మా యూనిట్ ఉంది. మా ఫ్రెండ్స్ వస్తారు, మేలాంటి వాళ్ళు వస్తారు, వాళ్ళు తీసుకుపోతా పైకి, గుడి లోపలికి తీసుకెళ్తా, వాళ్ళకి దర్శనం చేయిస్తా. నేను దండం పెట్టుకోను కానీ వాళ్ళు చేస్తారు. మా ఆవిడ వస్తే ఆమె దండం పెట్టుకుంటుంది. మీరు దండం పెట్టుకుంటే ఏమైపోతుంది? నాకు నమ్మకం రాదు. నీ మీద నాకు భక్తి ఉంటే నమస్కారం అంట, భక్తి లేకపోతే వెళ్ళిపోతా. దేవుడు భక్తి ఉంటే నమస్కారం పెట్టేవాడిని. నాకు భక్తి పోయింది కాబట్టి నమస్కారం పెట్టను. నేను హెల్ప్ చేసుకోవడం లేదు. అయితే హెల్ప్ చేసుకోవడం లేదు. మా బంధువులు ఫ్రెండ్స్ వచ్చినప్పుడు వాళ్ళతో పాటు పోతాను. ఈ మధ్య పోవడం అది కూడా తగ్గించేసా. ఎందుకంటే నేను పోతే మీ కెమెరా కళ్ళు 1000 ఉంటాయి నా పైన. గోల చేస్తుంటారు. ఎందుకు అబ్బాయి గోలని చెప్పి అది కూడా మానేసి. కానీ మీరు ఎన్నో చేస్తే అది సంచలనమే. సరే, ఇంతకీ మాధురి దీక్షిత్ ఫ్లక్సప్ వాడుతుందా వాడదా? నిజమైన అబద్ధం. అది నిజమైన అబద్ధం అంటారా? ఇప్పుడు కొన్ని పోలికలు చెప్పినప్పుడు నమ్మాలి. అవును. ఇప్పుడు నేను చికెన్ తిన్నట్టు నమ్ముతారా? అస్సలు నమ్మరు. అట్లా ఈ చంద్రబాబు నాయుడు నాకు ఇల్లు లేదంటే ఎవరు నమ్ముతారు? వెంకయ్య నాకు కారు లేదంటే ఎవరు నమ్ముతారు? దేశం అంతా కార్లు, వాళ్ళ కార్లే ఉన్నాయి. హెరిటేజ్ ఫౌండర్గా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఇల్లు ఉండకుండా ఉంటుందా? ఇట్లాంటి వచ్చినప్పుడు మాధురి దీక్షిత్ లక్ష వాడను అంటే ఆమె వాడదు కాబట్టి ఇట్లాంటివి ఇదని చెప్పేసి చెప్పడానికి ఒక పోలిక తప్ప అంతే. ఎవరిని ఇన్సల్ట్ చేయడానికో మాధురి దీక్షిత్ ఇన్సల్ట్ చేయడానికి కానీ కాదు. ఇప్పుడు వీళ్ళందరి గురించి స్టేట్మెంట్స్ చేస్తారు కదా సార్, ఎప్పుడైనా ఆయన తారసపడ్డప్పుడు ఎలా చూసి నవ్వుకుంటారా? ఏ నారాయణ గారు నవ్వుకుంటారా? నా వైపు నుంచి నేనేం పెట్టుకోను, వాళ్ళ వైపు నుంచి అటు పెట్టుకుంటే కొంచెం చూస్తారా? కోపంగా అయిన సంఘటనలు ఉండుంటాయి కదా మీ మీద. నాకు తెలిసి అట్లా కోపంగా చూసిన వాళ్ళు ఎవరు లేరు, ఒకరిద్దరు తప్ప. ఎవరో ఒకరిద్దరు. ఇప్పుడు ఆ పేర్లు చెప్తే మళ్ళీ ఇబ్బంది వస్తుంది. మళ్ళీ తర్వాత మళ్ళీ రియలైజ్ అయ్యారు, మళ్ళీ వాళ్ళతో నాతో కలిసి వచ్చేసారు, మాట్లాడుకున్నారు. కానీ ఇప్పుడు ఒకటి, నేను వ్యక్తిగతంగా అవమానపరచడానికో లేకపోతే ఉద్దేశపూర్వకంగా ప్రణాళికబద్ధంగా వాళ్ళ క్యారెక్టర్ అసాసినేట్ చేయడానికో నేను మాట్లాడుకుంటే నా మీద కోపం ఉంది. అంటే వ్యక్తిగతంగా ఉండదు కానీ ఫర్ ఎగ్జాంపుల్ వెంకయ్యనాయుడు గారి గురించి మీరు అన్నారు, ఆయన పంచ గురించి ఇచ్చిన పంచు అది 10 కాలాల పాటు ఉండిపోతుంది పాపం. ఇప్పుడు అట్లాంటివి కేవలం పాలిటిక్స్తోనే రిప్లై ఇవ్వాలని, సిద్ధాంతం రిప్లై ఇవ్వాలని చెప్పేసి అనే దానికి నేను వ్యతిరేకం. అంటే మీ ఉద్దేశం ఏంటి? ఆయన పంచ గురించి మీరు అన్నప్పుడు అంటే ఆయనకి కాన్ఫిడెన్స్ లేదనా? ఆయనకి అంటే ఒక ధీమా ఎందుకు వచ్చింది? అది కన్నయ్య సభలో ఆర్ఎస్ఎస్ వాళ్ళు వచ్చి బీజేపీ గలబా చేశారు. ఆ సభలో నేను ఒక పుస్తకావిష్కరణ చేయాల్సి వచ్చింది. నేను పుస్తకావిష్కరణ చేసినప్పుడు చెప్పాను, అది ఒక సభలో ఇంకొక సభ వచ్చి గలబా చేయడం సాంప్రదాయం కాదు. మరి వెంకయ్యనాయుడికి విజయవాడ ఆంధ్రప్రదేశ్ అని తెలుసు కదా, మరి ఇట్లాంటివి ఖండించాలి కదా. ఆయన ఖండించకపోగా మౌనంగా ఉంటున్నాడు కాబట్టి ఆయన గురించి మీటింగ్లు పెట్టుకుంటాడు కదా. మీటింగ్లు పెట్టుకున్నప్పుడు మరి ఇదే రిపీట్ అవుతుంది. కాబట్టి నేను ఇచ్చే సలహా ఏంటంటే, ఆయన పంచి కట్టుకోకుండా ప్యాంట్ వేసుకొని రమ్మని చెప్పండి, నేను పీకితే అది పంచి ఊడిపోతుంది అని చెప్పి మాట రాస్తాం. అది అటుపోయి పంచి దగ్గర దాకా వెళ్ళిపోయింది. ఆయన దానికి రిప్లై ఏమి ఇచ్చాడు? నారాయణకి పని ఇవ్వట్లేదు, నా పంచిని ఏమైనా చూడాలని ప్రయత్నిస్తాడని చెప్పేసి ఆయన. నాకు కొల్లమండి ఏమన్నాను, నీ పంచం ఏమి లేదు లేవా, ఎందుకు ఇవ్వాలని చెప్పేసి నేను చెప్పాను. అట్లా ప్రారంభించింది ఆయన, నేను ఎండ్ చేశాను.
మళ్ళీ ఇప్పుడు కూడా ఆయన గుర్తుకో మాట్లాడుతూ ఉన్నాడు. మొన్న కూడా ఏం చెప్పినాడు, మేడే అనేది ఈ దేశం కాదు, కార్మికులు అది పంచండి ఇది పంచండి అంటారు, పంచడానికి ఏముంది అన్న పంచి తప్ప అన్నాడు. ఇంకా ఇప్పుడు ఆ పంచి కూడా పంచమని చెప్పారు. ఇప్పుడు ఇంకా రైతు తిరగాలి ఆయన. ఇట్లాంటివి వాళ్ళే మాట్లాడతారు. వాళ్ళు మాట్లాడినప్పుడే ఎవరు పట్టించుకోరు. దానికి రిప్లై నేను ఇస్తే నా మీద పడుతున్నారు. అంటే ఆయన ఏమంటాడు, ప్రత్యేక హోదా అంటే అదేంటంటే మేకలింగాల్లాగా హోదా అంటాడు. మేకలింగాలంటే అర్థం తెలుసండి ఆయనకి. ఇప్పుడు మీరు మహిళ కాబట్టి నేను చెప్పలేను, నన్ను కొడతారు మీరు దాన్ని వివరిస్తే. అంత ఘోరమైన బూత్ మాట్లాడితే ఆయన మీకేం ఇంపుగా ఉంటుందా? నేను వాస్తవం మాట్లాడితే నారాయణ కఠినంగా మాట్లాడంటారా? ఇప్పుడు మేకలింగాల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే వెంకయ్యనాయుడు కానీ ఎవరికైనా తలకాయ ఎక్కడ పెట్టుకుని తిరుగుతారు? ఆయన సరే మీరేమన్నా నన్నే ఉంటారు, మీరు అట్లా బూతులు మాట్లాడతారా అంటారు. చెప్పింది ఆయన, వివరించేది నేను. అందువల్ల ఇట్లాంటివన్నీ వచ్చినప్పుడు సహజంగా రిప్లై ఇస్తాను, నేను కోరుకుంటాను. ఇప్పుడు ప్రత్యేక హోదా విషయంలో అందరూ అంటే స్పందించినట్టు మీరు కూడా స్పందించారు. మీ అప్డేట్స్, న్యూస్ అప్డేట్స్ అవి చూసి అందరికన్నా ముందు మేమే స్పందించింది. అవును సిపిఐ స్పందించింది. కానీ అక్కడ ముందర కాళ్ళకి బంధం వేస్తారే పవన్ కళ్యాణ్ గారు, మీరంటే గౌరవం అని చెప్పేసి లెఫ్ట్ పార్టీలు అంటే, కాబట్టి మీరు గట్టిగా ఏం అనలేకపోతున్నారు, వెనక్కి వెళ్ళలేకపోతున్నారు. పవన్ కళ్యాణ్ అనాల్సిన పని వచ్చిందమ్మా. పవన్ కళ్యాణ్ సంబంధం లేదు. పవన్ కళ్యాణ్ ఒక యాక్టరు, ఒక ఇన్సిడెంట్, ఒక వ్యక్తి, ఈ ఇష్యూలు వచ్చాడు, అంతవరకు ఆయన చూస్తాను తప్ప ఇది పొలిటికల్ పాలసీ ఎక్కడి నుంచి వచ్చింది? పొలిటికల్ పాలసీ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టింది, బీజేపీ తీసుకున్నారు. సార్ నిజంగా మీ రాజకీయ అనుభవంతో ఆయన పవన్ కళ్యాణ్ గారి స్టాండ్ ఏమిటని మీరు అనుకుంటున్నారు? అంటే ఆయన అటు చంద్రబాబు నాయుడు గారిని సపోర్ట్ చేస్తున్నారా, కేంద్రంలో బీజేపీని సపోర్ట్ చేస్తున్నారా, అంటే తిడుతున్నట్టు నటిస్తున్నారా, లేకపోతే నిజంగా తిడుతున్నారా? మీ అభిప్రాయం ఏంటి? ఆయన వాస్తవంగా కన్ఫ్యూజన్లో ఉన్నాడు, ఊగేసాడుతున్నాడు అంతే. అంతేగాని ఆయన స్పష్టమైన అవగాహన లేదంటారా? లేదు. అయితే ఆయన కమ్యూనిస్టులతో కూడా నేను చర్చిస్తాను, నాకు వారంటే అభిమానం ఉందని చెప్పిన తర్వాత మేము స్వాగతించుకున్నట్టు ఉంటాం. ఇప్పుడు మమ్మల్ని ఇష్టపడే వాళ్ళు కూడా వ్యతిరేకించుకోవాలన్నా? మరి ఆయనకి ఎన్ని లోపాలు వ్యతిరేకించమని చెప్పట్లేదు సార్, చాలా మంది అభిమానులు ఉన్నారు. అది కాదు, ఆయన ఎప్పుడైతే నేను అంతకుముందు ఎప్పుడు చెప్పలే, ఫస్ట్ టైం నాకు కమ్యూనిస్ట్ మీద గౌరవం ఉంది, నేను వారితో డిస్కస్ చేస్తానని చెప్పిన తర్వాత నేను సానుకూలంగా రెస్పాండ్ అయ్యాను. ఆయన ఎంతవరకు వస్తాడు ఏంటి అనేది భవిష్యత్తు. ఆయన మోడీ గారు అంటే కూడా గౌరవం అని చెప్పారు కదా ఒక సందర్భంలో. అది వాళ్ళు చెప్పుకోవాలి, నాకేం సంబంధం. అలా కాదు, అంటే అటు గౌరవం జనరల్ గా అందరంటే అందరికీ గౌరవం ఉంటుంది, అలా గౌరవం ఉండడం వేరు, ఆచరణలో సబ్జెక్ట్ ఉండకూడదు. ఏ టైంలో ఎవరు ఏం మాట్లాడినారు దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము రియాక్ట్ అవుతాం తప్ప ఆయన గత చరిత్రను దృష్టిలో పెట్టుకొని, ఆయన గత అనుబంధం దృష్టిలో పెట్టుకొని మాట్లాడడం సాధ్యం కాదు. మారచ్చేమో. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అప్పుడు ఆ మాట అన్నాడు, ఇప్పుడు ఈ మాట అన్నాడు, రేపు ఏమంటాడు తెలియదు మాకు. ఇప్పుడు ఏమన్నాడో దాని దృష్టిలో పెట్టుకుని మాట్లాడగలం తప్ప గతంలో మాట్లాడిన దాన్ని మేము దృష్టిలో పెట్టుకోలేము. భవిష్యత్తులో ఏం మాట్లాడబోతాడో కూడా మేము ఆలోచించడం సాధ్యం కాదు. ఇప్పుడున్న ప్రజెంట్ కండిషన్ మేము దృష్టిలో పెట్టుకుని సాగదీస్తాం. సానుకూలంగా ఉంటే మంచిది అంటాం, లేకుండా పోతే మా సంగతి తెలుసు కదా, మా పని మేము చేస్తాం. మీ పని మీరు అంటే, కానీ ఎక్కడో అంటే ఎప్పుడు తెర మీద ఉంటారు కానీ లేనట్టే ఉంటారు కమ్యూనిస్టులు. అంటే వచ్చి ఇలాగే మనకి ఖండించాలంటే తెర మీదకి వస్తారు మీరు కానీ సీనియర్ నాయకులందరూ, కానీ యాక్చువల్లీ ఉనికి చూస్తే దేశవ్యాప్తంగా క్రమేణా తగ్గిపోతుంది. ఉద్యమ రీత్యా ఇప్పుడు కూడా కమ్యూనిస్టులను జనం గుర్తించారు. అందుకే మా పార్టీ లేని చోట నుంచి కూడా మాకు ఫోన్లు వస్తుంటాయి, అనేక సమస్యలపైన స్పందిస్తుంటున్నాం. ఎన్నికల రీత్యా మేము ఇంకా కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయలేకపోతున్నాం. ఎందుకు సార్ చేయలేకపోతున్నాం? ఎందుకంటే జనాల్ని ఆ ప్రకారం ఇప్పుడు ఉన్నటువంటి నూతన ఆర్థిక విధానంలో డబ్బులు, కులము, మతము, ప్రాంతీయతత్వం ఈ మూడు జోడించిన తర్వాత రాజకీయాలుగా ఉంటే మేము నెంబర్ 1గా ఉండేవాళ్ళం. ఇప్పుడు రాజకీయాలుగా లేవు. రాజకీయాలు, మతము, కులము, రౌడీయిజం, డబ్బులు మొత్తం మిక్స్ అయిపోయినాయి. ఇది మిక్స్డ్ కార్యక్రమం జరుగుతుంది. మాకు ఇదంతా తెలియదు. మేము ఏమేమి లేవు ఒకసారి చెప్పండి. డబ్బు, ప్రధానంగా డబ్బులమ్మా, కులం, మతం ఫస్ట్ 2, తర్వాత కులం వచ్చింది, మళ్ళీ ప్రాంతీయతత్వం వచ్చింది. ఈ 4 కళాగులపై రౌడీయిజం కూడా ఉందన్నారు అంతే. ఇవన్నీ ఒకప్పుడు ఏమైందంటే రాజకీయాలు వేరుగుండేవి, వ్యాపారం వేరుగుండేది, రౌడీలు వేరుగుండేవాళ్ళు, సారా వ్యాపారస్తులు వేరుగుండేవాళ్ళు. ఎన్నికల పోటీ చేసినప్పుడు అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి వాళ్ళకు సహాయం చేస్తుండేవాళ్ళు. అది స్లోగా జాతీయ స్థాయిలో జాతీయ పార్టీ ఉన్న కాంగ్రెస్ పార్టీకి తిరోగమనం దశ వచ్చిన తర్వాత కమ్యూనిస్టులు 2గా చీలికి పీలికలు అయిపోయిన తర్వాత జాతీయ పార్టీ మీద ఒక నమ్మకం తగ్గుతూ వచ్చింది. ఆ క్రమంలో ప్రాంతీయ పార్టీలు పుట్టాయి. ప్రాంతీయ పార్టీలు పుట్టిన తర్వాత ఆ ప్రాంతీయ పార్టీ నిలబెట్టుకోవాలంటే అటు మత పార్టీని అడ్డం పెట్టుకోవాల్సి వచ్చింది, మళ్ళీ కుల పార్టీ అడ్డం పెట్టుకోవాల్సి వచ్చింది. ఇవన్నీ కాదని ఈ డబ్బులు సాయం చేసేటువంటి వాళ్ళు ఏం చేశారు, మేము మీకు డబ్బులు ఇచ్చి మేము గెలిపించుకోవడానికి మేమే ఉంటాం, మాకు టికెట్ ఏంటని చెప్పేసి అనే స్థాయికి వాళ్ళు వచ్చారు. రౌడీలు ఎన్నికల్లో రిగ్గింగ్ చేశారు మా బతుకంతా, మేము కూడా ఎన్నికల పొడి చేస్తాం, మేము కూడా గెలుస్తాం, మాకు సహాయం చేయని వాళ్ళు నేరుగా రౌడీలే బరిలోకి వచ్చేసారు. ఇప్పుడు సంఘ వ్యతిరేక శక్తులు రాజకీయాలు ముసుగేసుకుని వచ్చేసారు. కానీ కమ్యూనిస్ట్ పార్టీలో మాత్రం ఇలాంటి రౌడీలు ఎవరు రాలేకపోయారా? ఉద్యమకారులు ఉన్నారు,
రౌడీలు వేరు, ఉద్యమకారులు వేరు. ఉద్యమకారులు మా దగ్గర ఉన్నారు, రౌడీలు లేరు. గెలుపు గుర్రాలు మాత్రం మీ దగ్గర లేరు. అది జనం మీద ఆధారపడి ఉంటుంది. మనం ఏం చేస్తాం, ఒక 52లో మేము జైల్లో ఉండి గెలిచాము. రవినారాయణ రెడ్డికి భారతదేశం మొత్తంగా నెహ్రూ కన్నా ఎక్కువ ఓట్లు వచ్చినాయి. అది ఆ దశ అది. కాబట్టి లేకుండా ఉండదు, ఒక్కొక్క దశ ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఒకప్పుడు బీజేపీకి 2 పార్లమెంట్ సీట్లు వచ్చినాయి, మరి ఇప్పుడు అధికారంలో అందువల్ల ఇవన్నీ పర్మనెంట్గా ఉండవు. రాజకీయాల్లో మార్పులు వస్తుంటాయి. మాకు వచ్చేకాడికి ఇదేది పనిచేయదు, రౌడీజం పనిచేయదు, డబ్బులు పనిచేయవు, ప్రాంతీయతత్వం పనిచేయదు, కులతత్వం పనిచేయదు. రాజకీయాలు ఉంటాయి. ఈ రాజకీయాలు ఎప్పుడైతే మిళితం అయిపోయినాయో అప్పుడు రాజకీయ వ్యవస్థ వ్యాపారీకంగా మారిపోయింది. ఎథిక్స్ కూడా ఏంటి, ఇప్పుడు వ్యాపారం చేసినప్పుడు నష్టం వస్తే ఆ వ్యాపారం మార్చేసి ఇంకో వ్యాపారానికి వెళ్ళిపోతారు. దానిలో ఎథిక్స్ ఉండదు, లాభాలు చూసుకుంటారు. వ్యాపార నీతే లాభాలు. రాజకీయాలు అంటే ఇప్పుడు రాజకీయాలు ఏమైంది, రాజకీయాలు డబ్బులు ఒకటి అయిన తర్వాత రాజకీయాలు కూడా ఇష్టం చెప్పుకుంటున్నట్టు అక్కడ ఫిరాయించేస్తున్నాడు, వేరే పార్టీకి వెళ్ళిపోతున్నాడు. వ్యాపారం చేసేవాడు ఎట్టయితే నష్టం వచ్చి దాన్ని మూసేసి వెళ్ళిపోతున్నాడు, ఈ రాజకీయాలు కూడా ఇష్టం లేకుండా పోతే ఇమీడియట్గా మార్చేస్తున్నాడు. అంటే ఒక రాజకీయం సిద్ధాంతం, రాజకీయ వ్యవస్థ పవిత్రమైంది, ఈ సమాజానికి మార్పులు తీసుకొచ్చేది, సమాజానికి చొక్కాలు లాంటిది. ఇలాంటి పవిత్రమైన రాజకీయ వ్యవస్థ ఎట్లా ఉండాలని చెప్పేసి అనేది పోయి అప్పుడు కూడా షర్ట్ తీసి పారేసి వెళ్ళిపోతున్నారు. చివరికి ఇప్పుడైతే కొంతమంది అయితే కండువాలు వాళ్ళు వేసుకుంటే కానీ తెలియట్లేదు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటున్నారు. నేను ఒక మీటింగ్ అన్నా నెల్లూరులో, అయ్యా ఇంతకుముందు జర్నలిస్ట్ అడిగేవాళ్ళం మీరు ఏ పేపర్లో పనిచేస్తున్నారు అని చెప్పేసి అడిగేవాళ్ళం, ఎందుకంటే వాళ్ళు వృత్తి మారుతూ ఉంటారు కాబట్టి. ఇప్పుడు రాజకీయ పార్టీ నాయకులు కూడా అయ్యా అంత బెళ్ళ పెట్టుకోండి, మీరు ఏ పార్టీ అని చెప్పేసి గుర్తింపు పెట్టుకోండి అని అడిగాను నేను. ఎందుకంటే ఉదయం ఒక పార్టీలో ఉంటాడు, మధ్యాహ్నం టీడీపీ అంటాడు, సాయంత్రం టీఆర్ఎస్ అంటాడు, ఆ తర్వాత వైఎస్ఆర్ పార్టీ అంటాడు. మనకు అర్థం కాదు. నేను అందరూ ఉండగా మాట్లాడిన మాట, నెల్లూరులో అందరూ ఉండగా మాట్లాడి అయ్యా అంత గుర్తింపు బెళ్ళ పెట్టుకుని తిరగండి అని చెప్పేసి. ఇద్దరు కోపం వచ్చింది నా పైన, ఆ ఫిరాయించడానికి కోపం వచ్చింది. నేను నీ కోపం వస్తే నేను చేయమంటావా, మొదట నువ్వు కాంగ్రెస్ పార్టీ ఉంటివి, ఇప్పుడు టీడీపీ తిరుగుతున్నావు, నాకెట్లా గుర్తుంటుంది చెప్పాను నేను. అట్లా ఇప్పుడు రాజకీయ పార్టీ నాయకులు కూడా లేబుల్ పెట్టుకొని తిరగాల్సిన పరిస్థితి దుర్గతి వచ్చేసింది. మీ పార్టీలో అలా వస్తామని ఎవరు చెప్పలేదా? మా పార్టీకి అట్లా ఎందుకు వస్తారు, వాళ్ళకి ఏ లాభం ఉంటుంది, మేము జెండా ఒకటిస్తాము, పుట్టుపాత్రం తిరగమంటాము. వాడు రావడమే ఒక అధికారం కావాలి, ఒక కాంట్రాక్టర్ కావాలి, ఒక లైసెన్స్ కావాలి, ఒక పొజిషన్ కావాలి. అటు వచ్చేవాడు మాదిరి ఏముంటుంది, జోగిరాసుడు బురదరాలినట్టుగా. కమిట్మెంట్ కోసం ఈ సమాజంలో పేద ప్రజానీకానికి పనిచేయాలంటే అంకిత భావం ఉండేవాడు వస్తారు తప్ప అప్పటికప్పుడు వచ్చి అధికారం సంపాదించి డబ్బులు సంపాదించడం మా దగ్గర రాదు. పవన్ కళ్యాణ్ గారు మాత్రం మీకు మీరంటే చాలా గౌరవం అన్నారు కాబట్టి ఓపెన్ గా ఆయన మీతో చేతులు కలిపితే మీరు ఆయన్ని మేము పార్టీలో చేర్చుకుంటాం మేము ఇప్పుడు చెప్పలేదమ్మా. ఆయన రాజకీయాలు వచ్చి స్పందించి పనిచేస్తే మేము స్వాగతిస్తామని చెప్పాను తప్ప మేము కమ్యూనిస్ట్ పార్టీ సభ్యత్వం మేము ఎప్పుడు చెప్పలేదే. ఎవరా ఎందుకు ఇస్తాం ఇవ్వాలంటే దానికి చాలా కొలబద్దలు ఉంటాయి. కమ్యూనిస్ట్ పార్టీ సభ్యత్వం కావాలంటే చాలా కొలబద్దలు ఉంటాయి, ఆ కొలబద్దలు ఆయన రావాలి. కొలబద్దలు ఏంటి ఉదాహరణ చెప్పండి. ఒకసారి పార్టీ సభ్యత్వం తీసుకుంటే తన సొంతం కోసం కాకుండా ప్రజల కోసం ప్రజాసేవ కోసం పనిచేయాలి. అందరూ అదే అంటారు కదా సార్, ఎవరు నా సొంతం కోసం చెప్తున్నా నేను. ఆ తర్వాత మేము తీసుకున్న రాజకీయాల్లో ఒక నిర్ణయం తీసుకుంటాం, ఆ నిర్ణయం కట్టుబడి ఉండాల్సిందే, అతిక్రమించడానికి వీల్లేదు, నా ఇష్టం కుదరదు. ఆ విధంగా పనిచేసేటువంటి మళ్ళీ కులతత్వం మతత్వం డబ్బులు వ్యాపారం అనేది మనం మానుకోవాల్సి వస్తుంది. అటంటే క్రియాశీలంగా ఉంటుంది, లేదా సానుభూతి పడుకు ఉండొచ్చు, నాకే అభ్యంతరం లేదు. మేము ఆ సభ్యత్వం సానుభూతి పెట్టుకుంటాం. ఇప్పుడు ఆయన వచ్చి పార్టీ కట్టుబడి ఉండాలి అంటే ఆయన కానీ ఆయన లాంటి వాళ్ళు ఆయన పొరపాటున కూడా ఆయన పార్టీ సభ్యత్వం కావాలని ఆయన కోరలేదు, మేము సభ్యత్వం కావాలని అడగలేదు. కాబట్టి ఆ సబ్జెక్ట్ ఆయన అనవసరం. ఆయన ప్రత్యేకించి ఎవరి గురించి చెప్పకుండా కమ్యూనిస్ట్ అంటే నాకు చాలా గౌరవం అని చెప్పి ముందే ఒక ఖర్చు ఇందాక చెప్పే కదా, కమ్యూనిస్టుల పైన గౌరవం ఉంది, ఉద్యమ రీత్యా నమ్ముతున్నారు. అది కమ్యూనిస్ట్ పార్టీని వ్యతిరేకించేవాళ్ళు సైతం ఇది కమ్యూనిస్ట్ పార్టీ దగ్గరికి పోతే పని అవుతుందని చెప్పేవాళ్ళు ఇప్పుడు కోకల్లో ఉన్నారు. కాబట్టి ఆ విషయంలో నేను పేరు చెప్పాను కానీ ఒక ప్రముఖ బీజేపీ నాయకుడు కూడా ఒక స్టేజ్లో వాళ్ళ బంధువులకు సమస్య వస్తే చూసి వాళ్ళ అధికారులు ఉండి కూడా మీరు నాయనదికి పోయిన పరిష్కారం వద్దని చెప్పి పంపించాడు. ఎవరు చెప్పండి సార్, ఎందుకు చెప్తాం, అది చెప్పడం మంచిది కాదు. అందువల్ల ఈ మా మీద ఉండే నమ్మకం ఒక పద్ధతులు ఉన్నాయి. రాజకీయ సంబంధం లేని వాళ్ళు కూడా కొన్ని ఆ సంవత్సరాల పైన వీళ్ళకి పోతే సిన్సియర్గా పనిచేస్తారని చెప్పేసి నమ్మకం ఖచ్చితంగా ఉంది. అంతవరకు మాకు గౌరవం, అంతవరకు మాకు ధని జీవులం. మేము ఉద్యమ రీత్యా మేము ఆ విధంగా వచ్చాము. ఎన్నికల్లో వీళ్ళకి ఓట్లు వేసేవాడు గెలుస్తారనేటువంటి అభిప్రాయం ఇంకా రాలేకపోతున్నాము. మా శక్తి సామర్థ్యాలు, ఈ కాంపిటీషను, ప్రజల్లో ఉన్న భ్రమలు మరి చాదస్తంగా ఉంటున్నాయేమో కమ్యూనిస్ట్ పార్టీ విధానాలు ఎప్పుడైనా అనిపించిందా సార్? కొద్దిగా ఉంది, మాది కూడా చాదస్తం ఉంది, అసలు లేకుండా లేదు.
సెల్ ఫోన్లు పెట్టాలని ప్రయత్నిస్తేనే సెల్ ఫోన్లు పెడితే దేశ కమ్యూనిస్ట్ ద్రోహం చెప్పేసి తిట్టేవాళ్ళు నన్ను. అవునా? అందువల్ల మాది కూడా ఆర్థడాక్స్ ఉన్నారు. మీరు ఆటోలో తిరుగుతారంటారు సార్, నిజమేనా? చాలా కాలం మీరు దేనేం తిరుగుతాం, ఆటో తిరుగుతాం, సైకిల్ తిరుగుతాం, మోటార్ సైకిల్ తిరుగుతాం, కార్లు తిరుగుతాం. ఇప్పుడు సౌలభ్యాన్ని బట్టి మనం పోవాలి తప్ప హోదాన్ని బట్టి నా కారు ఉంటేనే పోవాలా అని కాదు. మేము నడుచుకుంటూ పోతాము, సైకిల్లో పోతాను, స్కూటర్లో పోతాను, ఆటో ఇంకా ఆటో అయితే ఇంకా స్కూటర్ ఆటో మేలు కదా. అందువల్ల మనం చూడాల్సింది ఏంటంటే హోదా కోసం కార్లు మెయింటైన్ చేయడం కాదు, అవసరం కోసం కార్లు మెయింటైన్ చేయాలి. మేము ఇన్నోవా కారు ఉన్నప్పుడు ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడు అన్నాడు, బా సోషలిస్ట్ కారు అబ్బాయి ఇది అని అన్నాడు. అవునయ్యా, నువ్వు 100 కిలోమీటర్ స్పీడ్లో అవినీతి పని చేసుకుంటూ పరిగెడుతుంటావు, మేము 150 కిలోమీటర్ స్పీడ్లో పరిగెడతాం, నేను పట్టుకోలేము కదా మేము, కాబట్టి మాకు మంచి కారు ఉన్నది మీకన్నా అన్నాను నేను. అంతే, దానికోసం మాకున్న సాధనాలను ఉద్యమరీత్యా ఉపయోగిస్తాం తప్ప మా వ్యాపారానికో ఇంకోటి మేము ఉపయోగించాం కదా. కాబట్టి మా దగ్గర వాహనాలు తప్పే ఉంది, సెల్ ఫోన్లు వాడి తప్పే ఉంది. కానీ మా దగ్గర కొంతమంది కొంచెం ఆర్థడాక్స్ ఉంటాయి, మంచి మంచి బట్టలు వేసుకోకూడదు, మంచి ఆఫీస్లో ఏసీ ఉండకూడదు, సెల్ ఫోన్ ఉండకూడదు, కొంతమంది ఉంటారు. ఎప్పుడైనా వ్యక్తిగతంగా మీకు సంఘర్షణ అయింది ఈ విషయంలో? అంటే మంచి చొక్కా ఇప్పుడు మేము వేసుకునే షర్ట్ బాగుంది, చొక్కా వేసుకుని మంచిగా తయారయ్యి నేను టీవీ ఛానల్లో కనిపించాలి, కానీ పార్టీ వాళ్ళు ఏమంటారు, ఇలాంటివన్నీ ఉంటాయి కదా సార్. నేను ఎప్పుడూ పట్టించుకోరా, నేను పార్టీ చాలా మంది కూడా సార్ మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ రీత్యా మేము బట్టలు అని వాటిని కొంచెం ఫాస్ట్గా ఉండే అలవాటు ఉండేది, అదే కంటిన్యూ అవుతుంది. మా పార్టీలో ఒకసారి విమర్శ కూడా వచ్చింది, ఏదో లాంగ్ హెయిర్స్ ఏంటి, ఈ బెల్ బాటమ్ ప్యాంట్ ఏంటి, అంటే బూర్జువా వ్యవస్థకి ఒక ఒక అర్థం లాగా స్టూడెంట్ ఈ హెయిర్ హిప్పీ మీద నా మీద పెద్ద డిస్కషన్ పెట్టారు, లాంగ్ బెల్ బాటమ్ మీద డిస్కషన్ పెట్టారు. ఇప్పుడున్న పడినాయి ఈ షర్ట్లు, మరి అట్లాంటి మీ చీరలు లాంటి షర్ట్లు వేసుకుని తిరిగేవాడిని. అంటే ఇది బాగాలేదు కాదు, రంగులు పూల షర్ట్లు నేను తిరిగేవాడిని. కానీ నేను విమర్శించాలంటే కామెంట్ చేస్తారు తప్పితే నేను దాన్ని పట్టించుకోలేదు. ఇప్పుడు చివరికి వాళ్ళే మాట నాతో వచ్చారు తప్పితే, వాళ్ళే అంత తిట్టిన వాళ్ళు విమర్శించిన వాళ్ళు వాళ్ళే నాతో పాటు తిరిగి వచ్చారు, వాళ్ళు కూడా ఇది బాగానే ఉందని చెప్పి. ఇట్లాంటి విషయాలు నేను ఎప్పుడు మగమాట పడలేదు. ఒకటి ఉంది, నేను తప్పు చేస్తానని తెలిస్తే భయపడతాను తప్పితే, నాకు తప్పు చేయలేదంత అన్నప్పుడు ఎందుకు భయపడతాను? నేను షర్ట్ వేసుకోవడం తప్పేం కాదు, తర్వాత బూట్లు వేసుకోవడం తప్పేం కాదు. బూట్ల కోసం షర్ట్ల కోసం నా అవినీతి పని డబ్బులు సంపాదించి చేసుకుంటే తప్పది. నా సహాగా వచ్చేటుకుంటే పెద్ద ప్రాబ్లం కాదు. మా ఫ్రెండ్స్ అనేక మంది ఉన్నారు, వాళ్ళు ఇస్తారు. ఇప్పుడు ఆ షూస్ నిజంగా నేను కొనలేను, మా ఫ్రెండ్ వాడు అలానే నుంచి పంపించాడు వేసుకోవడంలో అభ్యంతరం లేదు. ఎందుకు అభ్యంతరం? నేను దీనికోసం 10 మంది డబ్బులు వసూలు చేసి బూట్లు కొంటే తప్ప మా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు వాళ్ళని పంపిస్తుంటే వద్దుకుంటే నా వద్దు, నేను కమ్యూనిస్ట్ని, చిరిగి పని చొక్కా వేసుకొని తిరుగుతానని అంటే అదొక మూర్ఖత్వం. అది అంటే సార్ మీరు కులతత్వం లేదన్నారు కదా, ఎందువల్ల ఇలా వచ్చింది? కమ్మరెడ్లు అంటే కమ్మరెడ్లు అని చెప్పి కామరెడ్లు మిమ్మల్ని సురవరం సుధాకర్ రెడ్డి గారిని చూసి అన్నారు ఆ మాట. అంటే కమ్యూనిస్టులు తిట్టాలంటే ఇంకొక పదం లేదు వాళ్ళ దగ్గర. అంటే కామరెడ్లని కమ్మరెడ్లు అంటేనే తిట్టినట్టు అవుతుంది. కమ్యూనిస్టులు తిట్టాలంటే వాళ్ళకు దొరకాల. ఏం దొరకాలి? మేము తప్పుడు పనులు చేస్తున్నాం, అవినీతి పనులు చేస్తున్నారు, అవి చేయలేదు. ఇంకా మమ్మల్ని తిట్టాలని కోపం ఉంటుంది లోపల వాళ్ళకి, ఎందుకంటే మేము పొద్దాక వాళ్ళు విమర్శిస్తుంటాం కాబట్టి. అందువల్ల ఇప్పుడు కామిరెడ్లు కమ్మలారెడ్లు అని చెప్పేసి చెప్తుంటారు. సుధాకర్ రెడ్డి ఒకటి చూస్తే కమ్యూనిస్టులు దాదాపు 120,000 మంది సభ్యత్వం ఉన్నారు, దేశం మొత్తం 4 లక్షల మంది సభ్యత్వం ఉన్నారు. అందరూ ఇట్లేనా? ఇప్పుడు నేను నాకేస్తాను అందరూ ఉన్నారా? నాకే వాస్తవంగా మా కమ్యూనిస్ట్ పార్టీలో ఎస్సీ దళితులు, బలహీన వర్గాల వాళ్ళు, ఎస్టీలు వాళ్ళు మెజారిటీ, అబ్సల్యూట్ మెజారిటీ. అబ్సల్యూట్ మైనారిటీ ఎవరైనా ఉంటే ఫార్వర్డ్ కాస్టే. లీడర్షిప్ అంటావా? లీడర్షిప్ వచ్చేక్కడికి దానికి ఉన్నటువంటి ఒక సౌలభ్యం, యాక్టివిటీసు, అవన్నీ మెచ్యూరిటీ ఇవన్నీ ఉంటాయి. దాన్ని బట్టి మేము నామినేట్ చేయం. ఇప్పుడు ఇతర బూర్జువా పార్టీ సేవలను తీసుకోండి, టీడీపీ, కాంగ్రెస్, ఏ పార్టీని తీసుకోండి, వాళ్ళకి మహాసభ అయిపోయినాక నాయకుడు అనౌన్స్ చేస్తూ ఉంటాడు పేర్లు, వీళ్ళు రాసుకుంటుంటారు. మాకట్ట కాదు, గ్రామ సభ జరుగుతుంది, 10 మంది 20 మంది ఉంటాం, ఆడ ఎన్నుకుంటారు సెక్రటరీని. మండల మహాసభ జరుగుతుంది, అన్ని గ్రామాల నుంచి వచ్చి కూర్చుంటారు, అక్కడ సెక్రటరీ ఎన్నుకుంటారు. ఆ విధంగా జిల్లాలు ఆల్ ఇండియా అన్ని రాష్ట్రాల నుంచి వస్తారు, మహాసభ జరుగుతుంది, అక్కడ మేము ఎంపిక చేసుకుంటాం. అంటే మేము పార్టీ కార్యకర్తల చేత ఎంపిక చేసుకున్న నాయకత్వం మాది. మిగతా బూర్జువా పార్టీ సోకాల్ డెమోక్రసీ అంటుంటారే బీజేపీతో సహా, వాళ్ళందరూ నామినేషన్ పార్టీ. నాయకుడు నామినేట్ చేస్తుంటారు, పోతుంటారు. అంటే ఎవరు పవర్ఫుల్, ఎవరి డబ్బులు ఉంటాయి, ఎవరు లేకపోతే అవన్నీ వాళ్ళ లెక్క, క్యాస్టు, డబ్బులు, దాని అవన్నీ లెక్కేసుకొని వాళ్ళు ఇస్తారు. మాకు మా కార్యకర్తలు ఎవరు నచ్చితే వాళ్ళని మేము పెట్టుకుంటాం. ఇప్పుడు ఇన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి కదా సార్, మీకు అసలు ఎవరైనా నచ్చుతారా
కమ్యూనిస్ట్ నచ్చడం అంటే పర్సనల్గా నచ్చేవాళ్ళు చాలా మంది అన్ని పార్టీలు. అంటే అలా కాదు, బేసిక్గా పార్టీల సిద్ధాంతం కొంచెం వీళ్ళకంటే వీళ్ళు నయం అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అది సాధ్యం కాదు. ఇప్పుడు మా కమ్యూనిస్ట్ పార్టీ అన్ని రకాల మాకు మంచిదని అనుకుంటాం. నెక్స్ట్ వామపక్ష పార్టీలు నమ్మకమైన పార్టీ అనుకుంటాం. అది పార్టీల రీత్యా. వ్యక్తుల రీత్యా బీజేపీలో కానీ కాంగ్రెస్ పార్టీలో కానీ టీఆర్ఎస్లో కానీ అంటే వ్యక్తుల రీత్యా అభిమానించేవాళ్ళు నాకు అభిమానించేవాళ్ళు ఉన్నారు, నన్ను అభిమానించేవాళ్ళు ఉన్నారు. అక్కడ పెట్టుకోం. రాజకీయ తగులున్నా అది పట్టించుకోం. ఇప్పుడు ఫంక్షన్ హాల్ వస్తాం, అందరూ అంత మంచి ఆప్యాయంగా మాట్లాడుకుంటాం. పెళ్ళిళ్ళు ఉత్సవాలు జరుగుతాయి, తప్పకుండా పోతాం. బీజేపీ వాళ్ళకైనా పోతాం, కాంగ్రెస్ వాళ్ళకైనా పోతాం, మా ఇంటికన్నా వస్తారు. ఇప్పుడు మా అబ్బాయి పెళ్లి చేసాము. దాదాపు అన్ని రాజకీయ పార్టీ హెడ్స్ అంతా వచ్చారు. ఓకే, అవును, ఇక్కడ తప్పదు. అంటే ఆ పరిస్థితులు వేరు. నన్నంటే విమర్శించిన వాళ్ళు, తిట్టిన వాళ్ళు కూడా అక్కడికి వచ్చేకాడికి అందరూ ఆప్యాయంగా వచ్చి పలకరించిపోయారు. నేను పోతుంటా. నేను ఎవరైతే గట్టిగా విమర్శిస్తానో వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ కూడా నేను పోయేవాడిని. వాళ్ళు పట్టించుకోరు. దానికి అదే దీనికి చూస్తాం. రాజకీయాలు ఎప్పటికైనా స్పోర్టివ్గా ఉండాలి తప్ప సబ్జెక్ట్ ఉండకూడదు. సబ్జెక్ట్ ఉంటే మాత్రం ఇంకా వాళ్ళని మనం చేయగలిగింది. అంటే కానీ ఒక లెవెల్లో సిద్ధాంతాలు, అది పోరాటం జనం కోసం అని ఆ భుజాన్ని వేసుకున్నప్పుడు ఆ సబ్జెక్టివ్గా అందరూ ఆ ప్రవాహంలో కొట్టుకుపోయి ఖండించిన వాళ్ళని, అవతల వాళ్ళని కలుపుకుపోయే ఆ ఇది రాదు కదా చాలా మందికి. కాదమ్మా, ఉద్యమం అన్నప్పుడు ఒక ఇష్యూ కాడ గట్టిగా ఫైట్ చేస్తాం. దానికి మనకు అనుకూలంగా ఉన్న వాళ్ళు, బంధువులు అర్థం వస్తే కూడా మేము దాన్ని లెక్క వేసుకోం, కొట్టుకుంటూ పోవడమే. దాదాపు దగ్గర బంధువులతో కూడా మేము ఫైట్ చేశాం. ఇప్పుడు తిరుపతిలో ల్యాండ్ ఇష్యూస్ వచ్చినాయి. ఒక ల్యాండ్ ఇష్యూ కొట్లాడుతున్నాం. మా వర్షం పెద్ద లీడింగ్ పర్సన్ వచ్చాడు, ఇది నాదిరాని వచ్చాడు. ఇప్పుడు కుదరలేపో బయటకు అని చెప్పేసాను. నా ఇల్లు ఆక్రమించాం, ఇల్లు వేయించేసాం. 20 ఎకరాల్లో పెద్ద బిల్డింగ్స్ అయిపోయినాయి. ఇప్పుడు అంటే ఇష్యూ కథన రంగంలో దిగిన తర్వాత ఇక్కడ బంధువు సాఫ్ట్గా ఉందాము అనే ప్రసక్తి కాదు. ఇప్పుడు పోలీసు వాడు కాబట్టి భయపడి ఉందాము, ఆర్డీఓ భయపడి ఉందాము ఉండదు. ఆ ఇష్యూ కాడ కొట్టుకుంటూ పోవడం. అది కలెక్టర్ అడ్డం వచ్చినా సరే, ఎంఆర్ఓ అడ్డం వచ్చినా సరే, మా బంధువులు అడ్డం వచ్చినా సరే కొట్టుకుంటూ పోవడమే. ఆ తర్వాత అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్రీ అవుదాము, అంత కలిసి మాట్లాడుకుంటాం. ఇప్పుడు నా మీద శ్రీకాకుళంలో ఒక ఎంఆర్ఓ కేసు పెట్టాడు, కుట్టాడని. వెస్ట్ గోదావరిలో ఒకతను కేసు పెట్టాడు. కానీ తీరా కేసుకు వచ్చి వాళ్ళు ఊరిస్తున్న చెప్పలే. ఏమన్నా తెలుసు వాళ్ళు. ఆయన వ్యక్తిగతం కొట్లాడినాడా? ఆయనకు మమ్మల్ని తెలియదు కూడా తెలియదు ఆయనకి. జనం కోసం వచ్చాడు, మేము అడ్డం వచ్చినాము. మా డ్యూటీ సార్ మేము అడ్డం వచ్చినాం, ఆయన డ్యూటీ ఎత్తి ఆయన మమ్మల్ని కొట్టాడు. దానికోసం వచ్చి ఆయన శిక్ష చేయమని చెప్పాల్సిన అవసరం మాకేం వచ్చింది? అలా చూస్తే వ్యక్తిగతంగా మీకు ఎవరితో ఏమీ లేదు. ఉండదు. ఇప్పుడు నాలో స్వార్థం ఉంటే ఇతరులని హత్య చేశాను సరే, నా స్వార్థాన్ని సాధించుకు ట్రై చేస్తా. అప్పుడు శత్రువులు పెరుగుతారు. నా స్వార్థం ఏముంది? ఆడ ఎంఆర్ఓ మీద దాడి చేస్తే గుడిసె కాల్చే కొట్టేస్తుంటే దాడి చేశాను. మా ఇల్లు కొట్టేస్తుంటే దాడి చేస్తే నా స్వార్థం. పేదవాళ్ళు గుడిసె చేస్తుంటే ఎందుకు కూరుకుంటాను? పాపం డిఎస్పీ నేను చదువుకున్నప్పుడు నాతో పాటు క్యాడరు, వాడు నాతో పాటు ఫైటరే. అతను డిఎస్పీ అయినాడు. వాడేమనుకున్నాడు, నేను ఉండగా ఏమన్నాడు నారాయణ ధైర్యంగా ఉన్నాడు. ఎంఆర్ఓ అడ్డం వచ్చాడు. ఎంఆర్ఓ అడ్డం వస్తే చేయాల్సి వచ్చింది. అయిపోయినా అంటే నన్ను అవమానం చేశావు నువ్వు, నేను నా ఫ్రెండ్ అని చెప్పుకున్నాను, నేను నన్ను చూస్తే ఏమన్నాను, నువ్వు నా మానం తీసావు అంటాడు. నాకేం సంబంధం? నువ్వు డిఎస్పీ అంటే డిఎస్పీ, ఫ్రెండ్ అయితే గుంటూరులో ఫ్రెండ్ నువ్వు నాకు. ఇప్పుడు కాదు కదా, ఇప్పుడు విషయంలో అయితే కాదు, ఇష్యూలో అయితే కాదు. ఇప్పుడు నువ్వు బయట కనిపిస్తే ఎందుకు మాట్లాడను? నువ్వు వాడి దగ్గర కూర్చుంటివి, ఆడే కూర్చో పగల కొడుతుండే. అందువల్ల ఇవన్నీ ఆయా సందర్భంలో వచ్చేటువంటి అంశాన్ని బట్టి రియాక్షన్ ఉంటుంది తప్ప వీడు ఫలాన్ని ఒకప్పుడు నన్ను ఇబ్బంది పెట్టాడు కాబట్టి ఇప్పుడు వాడిని ఇబ్బంది పెట్టాలా అనే దానికి ఎప్పుడు నేను పోను. అందుకనే నాకు శత్రువులు చాలామంది అంటుంటారు. నేను రైల్వే స్టేషన్లో బస్ స్టాండ్లో పోతుంటే, ఏం సార్ ఒకటే పోతున్నారు మీరు, గన్మెన్లు కూడా అంటుంటారు. వాకింగ్ పోతుంటే ఒకటే పోతానే అంటుంటారు. నాకెందుకు గన్మెన్? నేనే ఒక గన్ అయితే నాకెందుకు గన్మెన్లు? మీరు గన్ను పేల్చేది ఎవరు సార్? ప్రజలా? నాకెందుకు? ఇప్పుడు నేనేమన్నా స్వార్థం పనిచేస్తుంటే నాకు భయం ఉండాలి, నాకేం భయం లేదు. అందువల్ల నేను నాకు ఎవరు లేదు, నేను ఒకటే పోతుంటా అని చెప్తుంటా. చాలామంది ఆశ్చర్యపోయి చూస్తుంటారు. ఎక్కడ అగ్రెసివ్గా ఉన్నా నేను ఒకటి చూడండి, మీరు ఉద్యమ రీత్యా అగ్రెసివ్గా ఉన్న పాళ్ళే మీరు చూసి ఉంటారు. వ్యక్తిగతంగా ఎక్కడ అగ్రెసివ్ చూపించి చెప్పండి. లేదు, హాయిగా నవ్వుతుంటారు, అందరితో మాట్లాడుతుంటారు. వాళ్ళు అది మర్చిపోతారు. ఇంకా పైగా జోకులు వేస్తారు కాబట్టి బాగా అందరూ ఎంజాయ్ చేస్తారు. జోక్ అది హ్యూమన్ ఉండాలి, ఆ మాత్రం జోయల్నెస్ తట్టుకో, లేకపోతే జీవితం ఎందుకంటారు కదా. అంతే కదా సార్. జోక్ అయిన గురించి చెప్తుంటా. అరే విప్లవం ఇప్పుడే రాదురా నేను, నవ్వురా కాసేపు అని చెప్తుంటాను నేను. ఏంటి సార్ మళ్ళీ చెప్పండి? విప్లవం ఇప్పుడే రాదురా నేను, రాదు నవ్వుతా ఉండరా కాసేపు అని చెప్తుంటా నేను. పర్ఫెక్ట్ సార్. అది ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి స్పెషల్ స్టేటస్ లేదని కొట్టుపడేశారు.
ఏం జరుగుతుంది మీ అంచనా సార్? అంటే ఏపీ డెవలప్ అవుతుందా? ఇప్పుడు డెవలప్ స్పెషల్ స్టేటస్ అనేది వాళ్ళు ఇచ్చిన కమిట్మెంట్ కాబట్టి మేము కొట్లాడుతున్నాం. స్పెషల్ స్టేటస్ ఇచ్చేంత మాత్రం సోషల్ వచ్చేస్తుందా? ప్రత్యేక తెలంగాణ వచ్చేస్తే మొత్తం సమస్య పరిష్కారం మేము అనుకున్నామా? సమస్య అట్టే ఉంటాయి. అవి అది మళ్ళీ వాళ్ళు చొక్కాలు మార్చుకుని వాళ్ళే వస్తుంటారు. ఇప్పుడు స్పెషల్ హోదా కూడా వచ్చినా కూడా దానికి నిధులు ఆ డెవలప్మెంట్స్ వచ్చిన మాట వాస్తవమే. కానీ రానంత మాత్రం డెవలప్మెంట్ ఆగిపోతుంది నేను అనుకోవడం లేదు. కానీ ఇప్పుడు ఇచ్చే హామీ ఎవరు ఇచ్చారు? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రవేశపెట్టారు, బీజేపీ హామీ ఇచ్చింది, టీడీపీ హామీ ఇచ్చింది. మీరు ఊరు తిరిగి సన్మానం చేసుకున్నారు, నిలువెత్తు ఫ్లెక్సీ బొట్టులు పెట్టుకున్నారు. 10 ఏళ్ల పాటు నేను ఇప్పిస్తాను స్పెషల్ హోదా అని చెప్పేసి వెంకయ్య నాయుడు అంటే 15 ఏళ్ల పాటు సాధిస్తానని చెప్పేసి చంద్రబాబు నాయుడు అన్నాడు. చంద్రబాబు నాయుడు వెంకయ్య నాయుడు ఇద్దరు మీసాలు తిప్పుకుంటూ కూర్చుంటే వీళ్ళది ఇద్దరు మీసాలకు సంపంగం రాసుకుంటూ మోడీ ఉంటే వాళ్ళని మేము ఎక్స్పోజ్ చేయకుండా వదిలిపెడతామా? ఇచ్చిన మాట మీరు చేస్తారు లేదా అని నిలబెడతాం మేము. ఇది పొలిటికల్ ఇష్యూ. ప్రజల్లో అసహనం వచ్చిందంటారా లేకపోతే నాయకుల్లోనే వచ్చిందంటారా? ఇప్పుడు ప్రజల్లో నిజంగా అంత అసహనం వచ్చినట్టే మనం బంద్ చేసుకునాల్సింది. ఎందుకంటే ఊరికి మన రాజకీయ పార్టీ అంతా కలిసి బంద్ చేస్తే బంద్ అయింది. జనం వాలంటీర్ రాలే. ఎందుకు రావట్లేదు అంటారు? అంటే కాబట్టి ఇంకా జనంలో అంటే ఒక చైతన్యం ఇంకా రావాల్సింది రాలేదు. ఇప్పుడు తెలంగాణ అనౌన్స్ చేసిన తెలంగాణకు వ్యతిరేకంగా అనౌన్స్ చేస్తే తెలంగాణ అనుకూలంగా అనౌన్స్ చేస్తే ఢిల్లీలో గంటకంతా ఇక్కడ బంద్లు జరిగినాయి. 7 గంటలు అంటే అనంతపురం ఆంధ్రాలో కానీ. మరి ప్రత్యేక హోదా లేదని 12 గంటలకు అనౌన్స్ చేస్తే పొద్దున బంద్ జరగాలి కదా. మళ్ళీ రాజకీయ పార్టీ అంతా కూర్చొని మీటింగ్ వేసుకొని 3 రోజుల తర్వాత బంద్కి పిలిపించారు. దట్ మీన్స్ జనంలో ఇంకా స్పాంటినిటీ రాలేదని, జనంలో ఇంకా సీరియస్ అనేది అర్థమవుతుంది. అయితే ఒకటి, జనం రాకపోవచ్చు కానీ వాళ్ళు కోపం మానుకోరు, వాళ్ళు బాధ అట్లా పెట్టుకుంటారు. కరెక్ట్గా ఎప్పుడు చూపిస్తారో అప్పుడు చూపిస్తారు. ఎలక్షన్స్ టైంలో చూపిస్తారంట. ఇప్పుడు చెప్తాను చూడు, జనం స్పందించాలి లేదు తర్వాత విషయం. ఈ ప్రత్యేక హోదా పైనే ఆ నినాదం పైన రేపు రాబోయే ఎన్నికలు జరగబోతాయి 2019లో. అప్పుడు ప్రజలు దాన్ని తెలుస్తారు. కాబట్టి దాన్ని తీసుకుపోదు. జనం బంధువులు రాలేదు కాబట్టి, మర్చిపోయారు కాబట్టి అని చంద్రబాబు నాయుడు పక్క వెంకయ్య నాయుడు కురుక్కుంటే లాభం లేదు. అప్పుడు కరెక్ట్గా ఇదే నినాదం పనిచేస్తుంది. అప్పుడు వీళ్ళకి అంటే ప్రత్యేక అదేంటే సంజీవన లేకపోతే రకరకాల స్టేట్మెంట్లు వినిపించాయి నిజంగా. కానీ ప్రత్యేక హోదా అలాంటి అవసరం ఉంది కదా. వాళ్ళది ఏం నాలుకలు అండి అవి? నాకు అర్థం కాదు. అది నాలుకలు అవి. నేను నా టీవీలో ఫోన్లో ఉంది చూపిస్తాను. వెంకయ్య నాయుడు ఏం మాట్లాడినాడు రాజ్యసభలో? 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ల పాటు ఉండాలా, ఇండస్ట్రీ డెవలప్ కావాలా అని చెప్పినాడు వెంకయ్య నాయుడు. ఇప్పుడు సంజీవన్ అని మాట్లాడతాడు. 15 ఏళ్ళ పాటు ఉండాలి ప్రత్యేక హోదా అని చంద్రబాబు అంటాడు. ఇప్పుడు అదేమన్నా సంజీవన లేదంటే అసలు ఎందుకు ఇవ్వలేదంటారు? ఇచ్చేస్తుంటే పోయేది కదా, కేంద్రంలోనే ఇచ్చుంటే పోయేది. వాళ్ళకి ఇవ్వడానికి ఇష్టం లేదు, వాళ్ళకి ఇష్టం లేదు. సాకులు చెప్తున్నారు, వాళ్ళు వద్దన్నారు, వీళ్ళు వద్దన్నారు, రాష్ట్రాలు వద్దని చెప్తున్నారు. అండ్ జిఎస్టీ బిల్ అందరూ ఒప్పుకున్నారా? ఒప్పుకోమని వెంకయ్య నాయుడు చక్రం తిప్పి అన్ని రాష్ట్రాలు ఒకటి చేసి దాని బిల్లు పాస్ చేయిస్తే మోడీ కితాబులు ఇచ్చాడు. వెంకయ్య నాయుడు చూసినా వీరుడు సురుడు, ఆయన అందరిని ఒప్పించాడు, ఏకతాటిపై నడిపించాడు అని చెప్పేసి ఒప్పుకుని అన్నాడు కదా. ఆ కెపాసిటీలో 1/4 వంతుగా కష్టపడి ఉంటే ప్రత్యేక హోదా వచ్చిండేది. వాళ్ళు ఇది తెలుసుకోలేదు, వాళ్ళు మేల్కొని నిద్రపోతున్నారు. ఎందుకు ఏం తెలుసుకోలేదు అది కూడా చెప్తా. ఇస్తే వాళ్ళు పట్టుకుపోతే చంద్రబాబు పట్టు రావచ్చు, ఉద్యమకారులు పట్టు రావచ్చు, వాళ్ళకేం రాదు. కాబట్టి ఇది బలపడడానికి వీళ్ళే వాళ్ళ పార్టీని బలపరుచుకోవాలని ప్రయత్నించాలి. మిత్రపక్షంగా ఉన్న చంద్రబాబు నాయుడుని కూడా బలపడాలని వాళ్ళు అనుకోరు. ఇవన్నీ 2 కత్తులు ఒక వరలో ఉండవు. ఎవరినో ఇబ్బంది పడడానికి ప్రయత్నించుకుంటున్నారు. కానీ వీళ్ళ పాచికలో జనాన్ని అన్యాయం చేస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు బిడ్డ గొట్టి కొట్టాడితే ఏమవుతుంది, లేని పొంత తలనొప్పి అని చెప్పేసి అని ఒకవైపు ఉంటుంది. ఎటువంటిదంటే ఇది అక్క కూతురిని కడుపుతో ఉన్న పెళ్ళాన్ని కొట్టాలేమో, ఇది తిట్టపోతే అక్క కూతురు అయిందని చెప్పి అట్లా. ఇప్పుడు చంద్రబాబు నాయుడికి పాపం ఏమైనా అంటే అసలు భయం, అనకపోతే ఇక్కడ తనని భయం అయిపోయిన ఆయన ఉన్నాడు. ఈ వెంకయ్య నాయుడు మేము మాట ఇచ్చేసినాము ఇంకా వెనక్కి తిప్పుకోలేకపోతే అని చెప్పేసి ఆయన మాటని ఇది 4 తిప్పుకుంటూ తిరుగుతున్నాడు. ఆయన కూడా మోడీ అందరినీ కత్తిరిస్తున్నాడు. నా దృష్టిలో మోడీ వెంకయ్య నాయుడిని చంద్రబాబు నాయుడు కూడా కత్తిరిస్తున్నాడు. వెంకయ్య నాయుడిని నోరు పెట్టుకుని ఉపయోగించుకుంటాడు తప్పితే అతను కూడా బలపరచుకోవడానికి ఆయన ప్రయత్నించడం లేదు. రాబోయే రోజుల్లో మోడీ పాచిక వేరు, మోడీ ఎత్తుగడ వేరు, వీళ్ళందరినీ పటాపంచం చేస్తాడు గ్యారెంటీగా. అండ్ 2019 ఎలా ఉంటుందో చూడాలి మరి. అంటే దీని పర్యవసానాలు ఏముంది, అప్పుడు వెంకయ్య నాయుడు చంద్రబాబు నాయుడు పక్కన లాగానే ట్రై చేస్తాడు. మోడీ అది గట్టుకుడే, వీళ్ళు జాగ్రత్త పడితే మంచిది, లేకుండా పోతారు వీళ్ళు. సార్ ఇప్పుడు ఇందాక మీరు లేవనెత్తారు కాబట్టి మీకు నిజంగా చికెన్ అంటే చాలా ఇష్టమా సార్? ఇష్టం అంటే చిత్తూరు జిల్లాలో మాకు ఒక్క ఇన్సిడెంట్తో మీకు అలా పేరు వచ్చేసింది? కాదు,
చిత్తూరు జిల్లాలో తమిళనాడు బోర్డర్ మాది. మామూలుగా పండగలు వచ్చినా తర్వాత నరక చతుర్దశి దీపావళి వచ్చినా కూడా పొద్దున్నే తలస్నానం చేసి ఇడ్లీ చికెన్ తిని అలవాటు. నాన్ వెజ్ అంతా బ్రేక్ఫాస్ట్ చేస్తాం. ఇప్పుడు కూడా సండేస్ నాన్ వెజ్ తీసుకుంటే బ్రేక్ఫాస్ట్ అని స్టార్ట్ చేస్తాం, ఈవెన్ టుడే. అది అలవాటు అన్నమాట వాస్తవం. చికెన్ ఇడ్లీ ఉంటే ఇష్టంగా తిరిగి మాట వాస్తవమే. మా ఆవిడ చెప్తుంటుంది, నీ పొట్ట మీద నేను రీసెర్చ్ చేయాలని చెప్పేసి. ఎందుకంటే నువ్వు ఉప్మా పెడితే అంతగా తినిపోతావు, పూరి అయితే ఒక పూరి తినిపోతావు, ఇడ్లీ సాంబార్ అయితే 4 ఇడ్లు తింటావు, ఇడ్లీ చట్నీ అయితే 5 ఇడ్లు తింటావు, ఇడ్లీ చికెన్ అయితే 12 ఇడ్లు తింటావా, ఈ పొట్ట ఎట్లా పెరుగుతుంది అది అంటుంది. నువ్వు తింటే నీకు తెలుసు వెళ్ళిపోవని చెప్పేవాడిని. తినరా మీ ఆవిడ? ఆమె పెళ్ళి అయిన తర్వాత తినేది కాదు. పెళ్ళి అయిన తర్వాత మా బంధువులందరూ ఆమెను ఒత్తిడి చేసి తినిపించి ఏర్పాటు చేశారు. తింటుంది కానీ ఎక్కువ తిందు. అట్లా నాకు ఇష్టం మాట వాస్తవమే. కానీ ఎందుకు బయటకు వచ్చింది ఇది? ఆ చీరాల చెనగంజాములో భూపాలనికి పోయినాం. ఆ భూపాలన పాదయాత్ర ముందర అక్కడున్న ఫ్యామిలీ చిత్తూరు జిల్లాకు అనుకూలంగా ఉండేవాళ్ళు. వాళ్ళకి తెలుసు ఇడ్లీ చికెన్ తింటారని. నాతో పాటు ఒక 50 మందికి జర్నలిస్టులు, మీరు అందరూ గుర్తున్నారులే నాతో పాటు, మంచిగా బాగా మెక్కారు. నేను తిన్నా సార్, మీరంటే మీ జాతమ్మా. ఆ నుంచి 20 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళాము. ఇప్పుడు భూములు ఆక్రమించాము. సరే మరుసటి రోజు వచ్చేకాడికి నారాయణ గాంధీ జయంతి రోజు ఇడ్లీ చికెన్ తినడానికి పెట్టేశారు. నేను ఇంటికాడికి వచ్చి పొద్దున్న చూస్తే పేపరు మా వాడు తెచ్చే, చూడు నీ ముఖం చూసుకో అని పేపర్ నా ముఖాన్ని పడేసింది. ఏంటని చూస్తే నా బొమ్మ చికెను. అరే గాంధీ జయంతి నిజంగానే మర్చిపోయినాం కదా, నాకు ఐడియా లేదు. నవ్వుకున్నారా సార్? ఫస్ట్ చూడంగానే కోపం వచ్చిందా? బాగా నాకే కోపం రాలే, నేను ఎంజాయ్ చేశాను. అయితే గాంధీ జయంతి రోజు కదా, కరెక్టే కదా, తెలియకుండా పోవడం ఏంటి అనుకున్నాను. అందుకే పొద్దున్న వచ్చి నేను పనిష్మెంట్, సెల్ఫ్ పనిష్మెంట్ కోసం 1 year దాకా నేను చికెనే కదా, నెయ్యి నాన్ వెజ్ అని తిన్నా చెప్పేసి. అయ్యో బాబాయ్, అంత పెద్ద పనిష్మెంటే ఇచ్చుకున్నారు. 1 year హామీ ఇచ్చాను. 1 year తర్వాత ఫస్ట్ టైం మళ్ళీ చికెన్ తిన్నప్పుడు ఏమనిపించింది? కాదు, ఈ లోపల నేను తెలుసా, నేను మానేస్తే ఇక నా ఎంట ఈ ప్రెస్ వాళ్ళు కాపలాగాయని మొదలుపెట్టారు. ఈయన ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటాడు లేదని. నేను మిర్యాలగూడలో మారుమూల ప్రాంతంలో పాదయాత్రకు పోయి ఒక ఇంటికి భోజనానికి పోయినాం. ఒక 100 మంది దాకా భోజనం చేస్తున్నాం. తెలంగాణలో నాన్ వెజ్ అంటే నానా రకాల నాన్ వెజ్ అని పెడతారు వాళ్ళు, అన్ని రకాల. వచ్చి పెట్టపోయారు. అంటే నాకు వద్దు, సాంబార్ ఉంటే పోయమన్నా. సాంబారు ఎందుకు, ఇక్కడ ఎవరు లేదు సార్, ఈ ప్రెస్ వాళ్ళు ఎవరు లేదు సార్, తినండి సార్ అన్నారు. ప్రెస్ వాళ్ళ కోసం కాదు కదా, నాకు నేనే సెల్ఫ్ పనిష్మెంట్ ఇంపోజ్ చేసుకున్నా. నాకు నేను పనిష్మెంట్ తీసుకున్నప్పుడు నేను దొంగతనం తినాల్సిన అవసరం ఉంది. నాకు సాంబార్ ఉంటే పోయి, రసం ఉంటే పోయి, మజ్జిగ ఉంటే పోయి, నాకు మాంసం తిన్నని చెప్పేసాను. సరే వాళ్ళు రసం మాత్రం ఉండింది ఆడ, ఆ రసం తిన్నది నువ్వు బయటకు వచ్చి. అయ్యప్ప రసం ఒకడు వచ్చాడు, వచ్చి ఫోటో తీస్తున్నాడు. ఎవరు ఆయన అంటే, ఏం సార్ మమ్మల్ని డిసప్పాయింట్ చేశారు, మా మేనేజ్మెంట్ ఏమో ఎత్తికి పట్టుకోండి ఫోటో తీయండి అంటారు, వీడికి వస్తే నువ్వేం తిన్నంటివి, నేనేం చేయాలి సార్ అంటాడు. అంటే అయ్యప్ప డ్రెస్ వేసుకున్నాడు, లోపల కెమెరా పెట్టుకున్నాడు. ఓహో, అంటే మీరు చికెన్ తింటున్నారు లేదా అని అంత స్టింగ్ ఆపరేషన్ చేశారు. చెప్పిన నా ఎంట పడబాకండి మీరు, నాకు ఇంకోడా నాకు పనిష్మెంట్ ఇచ్చి ఉంటే నేను పట్టించుకోను, నాకు నేనే పనిష్మెంట్ ఇచ్చుకున్నా. అంతెందుకు, నేను ఇటలీ పోయినా మా సిపి కమ్యూనిస్ట్ పార్టీ కాన్ఫరెన్స్కి. అప్పుడు ఈ దీక్షప్పుడే అడిగిపోయిన కాడంతా నాన్ వెజ్ అని ఉంటుంది కదా, నేను అక్కడ కేకులు, ఆకులు, ఉడకబెట్టిన ఆకులు అవి తినుకుంటూ ఉండేవాడిని. అన్నం పెట్టారు. అరే అన్నం బాగుంది కానీ ఒక స్పూన్ తిన్నా. 2 స్పూన్ తినబోయేటప్పుడు చిన్న మొక్క ఒకటి కనిపించింది, స్మాల్ పీస్. ఏంటి అది చేత పెట్టి చూస్తే మటన్. అరే రే మటన్ కొంచెం పక్కన పెట్టేసాను, మళ్ళీ మామూలుగా తిన్నా. తినే ఇంటికి రూమ్కి వెళ్తే అంతా వామిటింగ్ వచ్చేసింది. నిజమా? మొత్తం వామిటింగ్ అయిపోయింది. అంటే సైకలాజికల్గా తినేసానేమో అనేటువంటి ఒకే స్పూన్ తినింది, 2nd స్పూన్ పక్కన పెట్టా. అంటే సైకలాజికల్ తినేసానేమో అనే ఫీలింగ్ ఉండేటుంది. రూమ్ కొందరు మొత్తం వామిటింగ్ అయిపోయింది. అట్లా 1 year పర్ఫెక్ట్గా నా బాడీ నాకు సహకరించింది. ఎక్కడ ఏం పెట్టినా సరే. అంతేందుకు మన బిఎన్ రెడ్డి గారు చనిపోయినప్పుడు దినాలకు పోతే 7-8 రకాల మాంసాలు పెట్టారు వాళ్ళు. నాకు వద్దాయనంటే బావిడ పొడుగు స్టేట్మెంట్ ఇస్తాను, ఎవరు చెప్పాడు గాంధీ మీద నీకు అంత నమ్మకైందా, ఎందుకు ఇట్లా చేసావు నువ్వు అని వాళ్ళ తమ్ముడు పడుకొని తిట్టాడు. తిట్టావా, నాకు రసం అన్న పోయి అన్నాం. చెడు పక్కింటికి పోయి రసం తీసుకొచ్చి పెట్టారు అక్కడ మళ్ళీ లేక. అట్లాంటి చాలా పడ్డాం. సో గాంధీ గారి మీద అంటే మీకు మనసు నుంచి గౌరవం వచ్చిందా ఆ టైంలో? అయ్యో తినేసానని, లేకపోతే ఒక రూల్ ఉంది దాన్ని గౌరవిద్దాం దేశంలో అనే? నేషనల్లీ యాక్సెప్టెడ్ డే October 2nd.
గాంధీ మీద మాకు నమ్మకం ఉందా లేదా తర్వాత విషయం. నేషనల్ పాలసీగా ఒకటి డిసైడ్ చేసినాక దాన్ని రాజకీయ పార్టీ నాయకులు మీరు గౌరవించాలి. మేమే గౌరవించకపోతే ఇంకెవరు గౌరవిస్తారు? కాబట్టి నేను తప్పు చేసినప్పుడు తప్పు నొప్పుకోకుండా గాంధీ మాత్రం నాకు చాలామంది అన్నారు, మా లెఫ్ట్ పార్టీ వాళ్ళు చాలామంది నా మీద కోపం, గాంధీ మహాత్ముడు నీకు అంత నమ్మకం నుంచి వచ్చింది, గాంధీ మహాత్ముడు మనం ఎప్పుడు కొలిసాము అతన్ని, నువ్వు ఆయన మీద నమ్మకం పెట్టుకుని ఎందుకు ఇట్లా చేసావని చెప్పి అన్నారు. ఇప్పుడు నెహ్రూ అన్నా గాంధీ అన్నా మనకి ఇష్టం లేకపోవచ్చు వాళ్ళ పాలసీ రీత్యా, కానీ వాళ్ళు జాతీయ నాయకులు అందరూ గౌరవించిన వాళ్ళని వాళ్ళ డేస్ జరిపించుకుంటా ఉన్నాం, గాంధీ మహాత్మునికి సంబంధించిన చేసుకుంటా ఉన్నాం. అందరూ దేవుడు మనకి ఇష్టం లేకపోయినా జనం అంతా కొబ్బరికాయలు కొట్టి ఆయన పూజించారు. అట్లాంటప్పుడు వై షుడ్ వి ఇన్సల్ట్ అవర్ నేషనల్ లీడర్స్? నేషనల్ లీడర్స్ ఇన్సల్ట్ చేసిన పనిలే, బట్ నీ పాలసీతో రాజీ పడాల్సిన పనిలే. కాబట్టి ఈ విషయం వచ్చేక్కడికి నేషనల్ యాక్సెప్టెడ్ డే అది, డ్రై డే. కాబట్టి నేను తప్పు చేసిన కాబట్టి ఒప్పుకున్నా, నీకేం భయం అనిపిస్తుంది చెప్పాను. కానీ చాలా మందికి ఇష్టం నా మీద కోపం, కమ్యూనిస్ట్ మీకేమయ్యా ఇంత గాంధీ పైన మీకు. ఈ కథంతా రామ్ గోపాల్ వర్మ గారికి చెప్తే మీ మీద సినిమా తీసేస్తారు. రామ్ గోపాల్ వర్మ నాకన్నా పెద్ద సంచాతుడు చేస్తుంటాడు. చూస్తుంటారు ఆయన వ్యాఖ్యలు అవి, చూస్తుంటాడు స్టేట్మెంట్లు. ఏ జాతి పక్షి ఆ జాతిని చూసుకుంటుంటాయి కదా, అదే సేమ్ జాతి అనమాట. అయితే సార్, ఇప్పుడు కమింగ్ బ్యాక్ టు సీరియస్ పాలిటిక్స్, కొత్త రక్తానికి తావుందంటారా రాజకీయాల్లో? ఇప్పుడు మనకి మళ్ళీ ఇదే టాపిక్ వస్తుంది, కానీ ప్రస్తుతం వార్తల్లో ఉన్న వ్యక్తి కాబట్టి పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెడతారని మీరు అనుకుంటున్నారా? మీ పార్టీలోకి చేరకపోయినా ఒక సారూప్యత, భావ సారూప్యత ఉండే పార్టీ నేను చెప్పగలిగింది ఏంటంటే 2019 వచ్చేకాడికి ఈ రాజకీయ వ్యవస్థ పొందికిట్టు ఉండదు. ఎందుకంటే టీడీపీ బీజేపీ ఈ సఖ్యత కానీ, లేకపోతే ఈ జగన్మోహన్ రెడ్డి వీళ్ళ సమస్యలు కానీ, ఇవన్నీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే జనం ఆలోచనలకి రాజకీయ పార్టీల ప్రవర్తనకి తేడా ఉంది. ఇది ఇట్లా ఉంటే రాబోయే రోజుల్లో ఈ కాంబినేషన్ నడవదు. జనానికి ఒక పరిష్కారం కావాలా? జనానికి పరిష్కారం కావాలంటే ఇప్పుడు ఉద్యమాలు జనం నుంచి వస్తాయి తప్ప నాయకులు వచ్చి ఉద్యమాలు పెట్టరు, జనం నుంచి ఉద్యమాలు వస్తాయి. అవును, రాజకీయాలు అనేక మార్పులు వస్తాయని నేను నమ్ముతున్నాను. ఆ రాజకీయ మార్పుల్లో పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు కూడా ప్రత్యక్ష అవుతారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. పవన్ కళ్యాణ్ ఇంకొకటి కావచ్చు, ఒక పవన్ కళ్యాణ్ చెప్పడంలా పరిస్థితులు పర్ఫెక్ట్గా తీసుకొచ్చినప్పుడు ఎవరైతే వాళ్ళు యాక్టివ్ ఉంటే వాళ్ళు లీడర్ అయిపోతారు. ఇప్పుడు ఎన్టీ రామారావు ఎట్లా రాజకీయానికి వచ్చాడు, కానీ తర్వాత వచ్చిన ప్రజారాజ్యం పార్టీ సక్సీడ్ అవ్వలేదు కదా. వస్తుంది పోతాయి, నిలబెట్టుకోలేకపోతుంది. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు పరిస్థితులు పరిపక్వ తట్టు వచ్చాయంటే ఎవరిని పెట్టినా కాంగ్రెస్ పార్టీని ఓడించేస్తారనేటువంటి ఒక అభిప్రాయం వచ్చిన స్టేజ్ ఆయన రాజకీయాలు పెట్టారు. అదే ఆయన బలమైందంట. అంతే, ఆనాడు ఉన్న పరిస్థితుల్లో మీ ఎగ్జాంపుల్ విజయవాడ కమ్యూనిస్టులని డైరెక్ట్ ఎలక్షన్స్లో మేయర్ గెలిపించారు, విశాఖపట్నంలో బీజేపీని గెలిపించారు. అంటే జనం ట్రెండ్ కాంగ్రెస్ పార్టీ ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ టైంలో ఎన్టీ రామారావు వచ్చి రాజకీయ పార్టీ పెట్టడం మొత్తం ఆయన చుట్టూ చేరారు. కాబట్టి ఆ టైం ప్రకారం వచ్చాడు, కానీ ఆ టైం కాకుండా వచ్చి ఉంటే ఆయన ముఖ్యమంత్రి అయ్యేవాడు కాదు. తర్వాత ఆయన నిలబెట్టుకోలేకపోయాడుగా, 5 ఏళ్ళు పోగొట్టుకున్నాడు కదా. మళ్ళీ అందువల్ల ఉద్యమాలే సృష్టిస్తాయి నాయకుల్ని. ఆ నాయకులు దాన్ని నిలబెట్టుకుంటారు లేదా, అది ఇట్ డిపెండ్స్ ఆన్ దెమ్. సో అలా ఒక కొత్త పార్టీకి తావుందంటారు, ఒక కొత్త సంకీర్ణానికి మీరు అన్నారు కొత్త పార్టీ అని కొత్త కాంబినేషన్కి అవకాశాలు. కానీ వాళ్ళు చొక్కాలు మార్చి కండువాలు మార్చి ఇటు నుంచి అటు వెళ్తారు, వీళ్ళే నాయకులు. అదే సమస్య మారుతాయని మీరు అన్నారు. ఇప్పుడు సమస్య ఏంటంటే టీఆర్ఎస్ నిజంగానే టీఆర్ఎస్ లాగానే ఫైట్ చేసింది, అది అధికారానికి వచ్చిన తర్వాత మొత్తం ఇప్పుడు టీఆర్ఎస్ క్యాబినెట్ చూసినా, టీఆర్ఎస్ మీటింగ్ చూసినా అది అగ్రపక్షంలాగా కనిపిస్తుంది. అంతే, కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, టీడీపీ వాళ్ళు ఉన్నారు, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఇట్లా వాళ్ళు అధికారం వస్తే ఇది ఎప్పుడంటే నిజాం నవాబుకి వ్యతిరేకంగా కమ్యూనిస్ట్ ఫైట్ చేశారు. నిజాంకి అనుకూలంగా ఉన్నట్టు బొరకా వేసుకొని, కుచ్చుటూపులు పెట్టుకొని, శర్వాణిలు వేసుకొని ఆయనతో పాటు ఉండి గ్రామాల్లో భూస్వాములు దౌర్జన్యం చేసిన వాళ్ళు ఉన్నారు. నిజాం ఎప్పుడైతే సరెండర్ అయిపోయాడో కాంగ్రెస్ పార్టీ వచ్చింది. ఇదే కుచ్చుటోపులు తీసేసి కద్ద టోపీ పెట్టుకున్నారు, శర్వాలు తీసేసి కద్దరు పంచలు కట్టుకున్నారు, వాళ్ళే ప్రత్యక్షమయ్యారు మన గ్రామాల్లోకి. అట్లా రాజకీయాలలో అప్పటి నుంచి స్టార్ట్ అయింది. ఇప్పుడు డ్రెస్ మార్చుకొని రాజకీయ పార్టీలు చేరిపోతే ప్రమాదం వచ్చింది. ఇప్పుడు రేపు ఎవరైనా ఒకటి వస్తారనుకోండి, ఒక ఎక్స్ వస్తారనుకోండి, అతని చుట్టూ చేరుతారనుకోండి, అతను వస్తే మళ్ళీ చేరుతారు. ఎన్టీ రామారావు నాన్ పొలిటికల్గా వచ్చాడు, ఆయన రావడం ఆయన చుట్టూ నాదేళ్ల భాస్కర్ లాంటి వాళ్ళు మొత్తం పెట్టుకున్నాడు. అట్లా అధికారంలోకి వచ్చిన వెంటనే నాయకులు కూడా ఏదో ఒక పద్ధతుల్లో ఇతరులని రప్పించుకుంటుంటారు. ఇప్పుడు టీడీపీ గెలిచింది, అక్కడ టీజీ వెంకటేష్ కట్టిస్తాండి రాజ్యసభ సీటు. అట్లా గెలిచిన తర్వాత అట్లా ఉండరు,
రకరకాల ప్రబోధంలోకి వెళ్ళిపోతారు. వీళ్ళు వాళ్ళని ప్రలోభాలు చేస్తారు, అట్లా మారిపోతారు. అట్లా మారకుండా ఉంటే కేసీఆర్కి ఏం వచ్చిందని నష్టం వీళ్ళని చేర్చుకున్నాడు అంటే వాళ్ళే వస్తాం అని అంటున్నారు. ఒక మాటనండి, కాదు ఎవరి సంబంధం లేకుండా జనం నిన్ను కన్నింటిగా గెలిపించారు. ముఖ్యమంత్రిని స్వతంగా టీఆర్ఎస్ సొంతంగా పార్టీ గవర్నమెంట్ నిర్మించే స్థాయికి గెలిపించారు. అరాకొర గెలిపించలే, తక్కువ మెజార్టీ కాదు, కరెక్ట్గా గవర్నమెంట్ ఫామ్ చేసే మెజార్టీ ఉంది. అట్లాంటప్పుడు మీకేం పట్టిందండి? అప్పుడు దాకా తెలంగాణకి అయితే ఫైట్ చేసిన కొండా సూర్యక లాంటి వాళ్ళని, తుమ్మల నాగేశ్వర లాంటి వాళ్ళని వీళ్ళని చేసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసుకోవాల్సిన ఎందుకు వచ్చింది? అవసరం వచ్చింది? అవసరం లేదు. ఎందుకు అవసరం వచ్చిందంటావా? అనేక ఆరోపణలు ఉన్నాయి, అనేక ప్రలోభాలు ఉన్నాయి, అనేక అండర్ హ్యాండ్ డీలింగ్స్ ఉన్నాయి. లేకుండా పోతే ఎందుకు వస్తాయండి? ఇప్పుడు ఖమ్మంలో గెలిచిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ 180 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గెలిచిన వాడు ఎందుకు వచ్చానంటే దీనిలో అంటే ఇవన్నీ చూస్తే వీళ్ళు ఎందుకు తెచ్చుకుని ఉంటారు అసలు? ఫస్ట్ అంటే మీరు అన్నట్టు బెల్లం చుట్టూ ఈగలు విసురుతాయమ్మా, అంతే అంతే. అంతేకాలం మించి వివరించాలంటే కష్టంగా ఇప్పుడు 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 ఓటుకు నోటు కూడా మీరు చూశారు కదా సార్, మీరు కూడా ఘాటుగా స్పందించారు. ఏం జరుగుతుంది యాక్చువల్లీ? ఏం జరగాలి? కేంద్ర ప్రభుత్వం వీళ్ళంతా ఆడిస్తుంది. వీళ్ళని బొక్కల పెడ తెలుసుకుంటే పెట్టచ్చు, లేదంటే క్షమించి వదిలేయచ్చు, లేదంటే జీవితాలు బానిస నా దగ్గర బతుకుంటారని వెంటనే పెట్టుకోవచ్చు. ఇట్లది ఆడిస్తూ ఉంది. లేకుండా పోతే చంద్రబాబు నాయుడు వాయిస్కి లండన్ పంపించాలనా గుర్తుపట్టడానికి రిక్షా ఉన్నట్టు చెప్పేస్తాడు. ఇది నాకు అర్థమే కాదు. ఇది మిమిక్రీ ఆర్టిస్టులు వచ్చారు కదా, వాళ్ళు చేశారని కదా, వాళ్ళ అన్నీ పట్టవచ్చు, పెద్ద కష్టం కాదు. అందువల్ల ఇవన్నీ ఇప్పుడు నయీం కేసు ఉంది, నయీంది సిట్ని వేశారు. సిట్ అంటే ఎవరు? నయీం కేసులో డీజీపీల స్థాయిలో ఉన్నవాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ముఖ్యమంత్రి ఇన్వాల్వ్ అయినారు, హోమ్ మినిస్టర్ ఇన్వాల్వ్ అయ్యారు. ముఖ్యమంత్రి అన్ని ముఖ్యమంత్రులు 96 నుంచి నయీం అంగప్రవేశం చేసిన మొదలుకొని రంగప్రవేశం చేసిన మొదలుకొని ప్రతి ముఖ్యమంత్రికి తెలుసు అతనికి నడవడికలు. వీళ్ళే కదా పెంచి పోషించింది అతన్ని, గవర్నమెంటే పెంచి పోషించింది. ఎందుకంటే నక్సలైట్లని, పౌర హక్కుల వాళ్ళని చంపాలంటే గవర్నమెంట్ చంపితే మళ్ళీ ఎన్క్వైరీలు, విచారణలు, గొడవ అంతా ఉంటుంది. ఇట్లాంటి వాళ్ళని చేర తీసుకొని మరి నువ్వు నక్సలైట్కున్నావు, నువ్వు వ్యాసం చంపినవాడు అతన్ని నువ్వు మా మాట వింటే నిన్ను క్షమిస్తామని పెట్టుకున్నారు. అతనికి గన్నులు ఇచ్చారు, గన్మెన్స్ ఇచ్చారు, డ్రగ్స్ ఇచ్చారు, డబ్బులు ఇచ్చారు. ఈ సాంబశివుడు లాంటి వాళ్ళని చంపించారు. వాడు చేశాడు, వీడు దినం చంపాడు. అదే పోలీస్ ఆఫీసర్లు, మంత్రులు, వాళ్ళ ల్యాండ్ డీలింగ్స్, వాళ్ళ స్వార్థం వాళ్ళు కూడా ఉపయోగించుకున్నారు. అదన్నీ గవర్నమెంట్ తెలియకుండా కాదు, గవర్నమెంట్ అన్నీ తెలుసు. అంతమంది కత్తులు సమ్మయ్య ఎట్టొచ్చాడు, అతను కూడా ల్యాండ్ డీలింగ్లో అంత పోలీస్ ఆఫీసర్ సహాయపడ్డాడు. చివరికి అది యాక్సిడెంట్ చనిపోయాడు కాదు, బతికిపోయాడు. కానీ ఇప్పుడు ఇతను మొత్తం ఎందుకు చంపారు? కేసీఆర్ కుటుంబానికి, కేసీఆర్కి అనుకూలంగా ఉండే వాళ్ళ మీద పోయి తట్టిచ్చాడు ఇతను, అందుకని చంపారు తప్పితే లేకపోతే అంజలికి పోయేవాడు కాదు. నేను అందుకే చెప్పా, ఇప్పుడు కూడా చెప్తున్నా. నయీం రంగ ప్రవేశం చేస్తున్న కూడా ఇప్పటిదాకా ముఖ్యమంత్రుల్ని, డీజీపీలని, హోమ్ మినిస్టర్ని 4 టెస్ట్ చేయండి. ఆ 4 టెస్ట్ ఖచ్చితంగా బయటపడుతుంది వాస్తవాలు. ఎవరెవరు అన్ని సపోర్ట్ నయీం సమాధానం తేలిపోతుంది. తేలకపోతే నేను ఊరేసుకుంటాను అని చెప్పి నేను ఇప్పుడు నిలబడి ఉన్నా. చేయమని చెప్పండి చూద్దాం. ఇప్పుడు సిట్కి ఇచ్చారు. సిట్ ఎవరు? డీజీపీ స్థాయికి తక్కువ ఉండేవాళ్ళు. డీజీపీకి స్థాయికి తక్కువ ఉండే వాళ్ళకి ఎంక్వైరీ చేయమని ఇస్తే అంతకుముందు డీజీపీ స్థాయిలో పనిచేసిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకోగలడా? మంత్రుల మీద యాక్షన్ తీసుకోగలడా? హోమ్ మినిస్టర్ మీద? ఇట్లాంటి వాళ్ళకి ఇవ్వడం అంటే ఏంది? అది పులసలు పట్టమంటే ఉలసలు పడితే అండి, పులసలు కాసులు చేపలు అవి, వాటిని బట్టి మనం నెక్కిస్తే ఉలసలు పట్టుకుంటామేంది? ఇప్పుడు దాకా ఏం చేస్తున్నాడు? ఈ చిన్న చిన్న వాళ్ళని, పేద బిక్కి వాళ్ళని మాత్రం పట్టుకుంటున్నాడు తప్పితే అసలు జరుగుపోవడంలే. అసలు ఎవరు ఇన్వాల్వ్ అయ్యారో తీగ కదలట్లేదు. తెలుసు. ముఖ్యమంత్రి ఆయనకు అనుకూలంగా వాళ్ళు పెట్టుకుని ఆయన ఎవరి పేర్లు అంతే, ముఖ్యమంత్రి ఆయన అనుకూలంగా సిట్ని పెట్టుకున్నాడు. వాళ్ళు ఇచ్చిన లిస్టులో మొత్తం స్క్రూటనైజ్ చేసుకుని వీళ్ళొద్దు వీళ్ళని చేద్దంటారు అంతే. ఆ ప్రకారం యాడ్ చేస్తూ ఉంటాడు. కేసీఆర్ నొస్సులు ఆడిస్తూ ఉంటే చేయి ఆడిస్తుంటుంది. అది నడుస్తుంది. అందుకని మేము ఏం చెప్పినాము, ఇది మాకు నమ్మకం లేదు, సిబిఐ ఎంక్వైరీ చేయమని చెప్పేసి కేసు పిల్లేశాను. సోమవారం రావచ్చు, ఈ స్థాయి సరిపోదని చెప్పేసి అని. అందువల్ల ఇప్పుడు నిజాయితీ లేకుండా పోతే ఎట్లా కంట్రోల్ చేస్తారు?
రాజకీయాలు నిజాయితీ లేకపోతే ఇదిగా సమస్య వచ్చింది. కానీ ఒకటి సార్, ఇప్పుడు అందరూ చెడ్డవాళ్ళ, అన్ని రాజకీయ పార్టీలు కలుషితం అయిపోయాయి, అందరు పాలసీస్ ఒక కమ్యూనిస్టు తప్ప. ఇప్పుడు రాజకీయ పార్టీలు పనిచేసే కార్యకర్తలు అందరూ చెడిపారు నేను చెప్పడం లేదు, కానీ రాజకీయ పార్టీ నిర్వహించే వాళ్ళల్లో సమస్య ఉన్నమాట వాస్తవం. లేకపోతే ఒక శబ్ద ఇప్పుడు టీఆర్ఎస్ ఎగ్జాంపుల్ అంత ప్రమాణంగా వచ్చింది, అధికారంలోకి వచ్చినాక ఆ ప్రవర్తన ఏంటి? డిఫెక్ట్. ఒకప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు డిఫెక్ట్ చేస్తుంటే వైఎస్ రాజశేఖర రెడ్డి నెత్తురు నోరు పెట్టి కొట్టుకున్నారు టీఆర్ఎస్ వాళ్ళు, మా పార్టీ వాళ్ళని కొనుక్కొని పోతున్నాను అని చెప్పేసి అని. ఇప్పుడు టీఆర్ఎస్ వచ్చిన వరకుని టీడీపీ వాళ్ళని మొత్తం అని కొనుక్కుంటున్నారు, లోపల పెట్టుకుంటున్నారు. ఏం నైతికత అని. చంద్రబాబు నాయుడు తెలంగాణలో మా టీడీపీ వాళ్ళని తీసుకెళ్ళిపోతారు, మీరు కొనుగోలు చేస్తారని చెప్పేసి గగ్గోలు పెట్టాడు. నిన్న కోర్టు కూడా పోయారు వాళ్ళు, కోర్టు డైరెక్షన్ ఇచ్చింది. అదే ఆంధ్రాకి వచ్చేకాడికి వైఎస్ఆర్ పార్టీ మీద అందరినీ కొనుగోలు చేసుకుంటున్నాయి ఆయన. అంటే కృష్ణారెడ్డి దాటి అవతల ఒక పాలసీ, యువతల ఒక పాలసీనా? అంటే ఈడొక నాలుగు ఆడొక నాలుగు ఉంటుందా? టీడీపీ అదే చేస్తూ ఉంది. కొన్ని బీజేపీ స్వచ్ఛం, మేము దేశభక్తులమి, ఆర్ఎస్ఎస్ మానసపుత్రులు అంటుంటారు. అరుణాచల్ ప్రదేశ్లో హోల్సేల్ డిఫెక్ట్ చేయించారు, ఉత్తరాఖండ్ చేయించారు, ఉత్తరాఖండ్ చేయించారు. 3-4 రాష్ట్రాల్లో డిఫెక్ట్ చేయించి గవర్నమెంట్ పడగొడుతున్నారు. మీరేం పెద్ద మనుషులు. కాబట్టి ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీలు అంటే చేసేటమే తప్పు చెప్తున్నాం మేము. ఏ రాజకీయ పార్టీ అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారాన్ని ఉపయోగించుకొని ఇతర పార్టీని కొనుగోలు చేయడం, డిఫెక్ట్ చేయించడం అత్యంత హీనమైనటువంటి నీచమైనటువంటి పనులు అవి. దాని మీద ఏం చేస్తారు? మీరు నీతిని చేయొచ్చు కొట్లాడండి, రాజకీయాలతో కొట్లాడి ఓడించండి, అంతేగాని ఈ అండర్ హ్యాండ్ పనులు ఏంటి? కాబట్టి ఇక్కడికి బూర్జువా పార్టీలు ఈ వ్యాపార రీత్యా మారిపోయినాయి, అవకాశవాదంగా మారిపోయినాయి అని చెప్పేసి చెప్పడానికి అదే కారణం. బీజేపీని చెప్పండి, ఏం సమర్థిస్తారు బీజేపీని? ఆయన కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని గవర్నమెంట్ వాళ్ళు ఇబ్బంది పెట్టారు? టీడీపీ వచ్చిన తర్వాత ఎంతమంది కొనుగోలు చేయించారు? టీఆర్ఎస్కి ఎంత కొనుగోలు చేయించారు? కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి కానీ వాళ్ళు ఎంతమందిని కొనుగోలు చేయించుకున్నారు? చేయించలేదా? మరి చేయించడం చెప్తాం, తప్పే ఉంది. సో ఇప్పుడు పరిస్థితుల్లో మళ్ళీ కాంగ్రెస్ అసలు ఆంధ్రప్రదేశ్లో వస్తుందంటారా? అంటే ఈ మారుతున్న ఈక్వేషన్స్లో అవి చెప్పలేము. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలోనే చాలా ఇబ్బందులు పడుతూ ఉంది. వీళ్ళిద్దరు ఎవరు బెటర్ సార్, రాహుల్ గాంధీ, మోదీ గారు? ఏ రైతు పళ్ళు ఒడగొట్టుకుండేకి వాళ్ళు మంచి చెడు అన్నట్టు చెప్పుంటారు. మీరు అంత ఒక కావు చెందిన వాళ్ళే. నేను దాని జరుగుపోవడంలే. ఎవరు సమర్థవంతంగా అబద్ధాలు చెప్పగలరు, ఎవరు సమర్థవంతంగా నిజాలు చెప్పగలరు, అదే తేడా ఇప్పుడు వచ్చింది. అబద్ధాలు చెప్పగలిగిన తేడా సత్తా మోడీకి ఉన్నంతగా రాహుల్కి లేదు. ఇప్పుడు కేసీఆర్ అబద్ధం చెప్పని నమ్ముతారమ్మా, చంద్రబాబు నిజం చెప్పని నమ్మరు. ఏం చేయమంటారు చెప్పు? ఎందుకంటారు? అది అంతే, వాళ్ళలోని చాతుర్యం అది, మోడీలోని చాతుర్యం అది, కేసీఆర్ చాతుర్యం ఇది, చంద్రబాబు చాతుర్యం ఇది. నన్నేం చేయమంటారు దానికి? వాళ్ళ ఒరిజినాలిటీస్ అవి. నారాయణ గారు మాత్రం నిజం చెప్తే నవ్వుతారు, అందరు నవ్వుతారు. నమ్ముతారు నాకేం తెలుసు, నేను చెప్పడం చెప్పేస్తాను, నేను చెప్పాలని చెప్తాను. ఇతర కామెంట్స్ నాకు అక్కర్లేదు. తిరిగితే భరిస్తాను. మన కాల్ చేయాలని చెప్పారు సార్, ఎవరు కాల్? మీరే అన్నారా? అది కూడా చూడు ఎట్లుంటుందో. కుట్టినమ్మ కుదిట్లో ఉంటే అరిసినమ్మ గైడ్ అంట. అంటే నేను ఊరికి ఉంటే ఆయనే ఇంటికి వచ్చి దళితుల మీద కాదు మీరు దాడి చేయాల్సింది, నన్ను కాల్చండి అని అన్నాడు. నువ్వు చంపిస్తుంది నువ్వు. గుజరాత్లో దళితుల్ని నిట్టని చంపించింది మీరు, నిరసన చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్లో చంపించింది మీరు. ఈ దాడులన్నీ చూస్తుంటే ఒకవైపు మీరు దాడులు చేస్తున్నారు, మీ ఆర్ఎస్ఎస్ నాయకులు, మంత్రులు, బీజేపీ నాయకులు స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. మాంసం తినేళ్ళందరూ పాకిస్తాన్కి వెళ్ళిపోండి అంటున్నారు, రామణ్ణి కొలందరూ పాకిస్తాన్కి వెళ్ళిపోండి అంటున్నారు, దళితుల మీద దాడులు చేస్తున్నారు, ఆవు చర్మం తీసేవాళ్ళని చంపుతున్నారు. ఒకవైపు ఆవు మాంసాన్ని నరికి దాన్ని పొట్లాలు కట్టి పార్సల్ చేసేటువంటి కార్పొరేట్ కంపెనీస్ మీరు స్నేహితులా? చనిపోయిన ఆవుని తోలు తీస్తూ ఉంటే దళితులు దేశద్రోహులా? వాళ్ళ మీద దాడి చేస్తారా? మీ గుజరాత్లో నేను చూపిస్తా. ఈ మీట్ ఎక్స్పోర్టర్స్ ఎంతమంది ఉన్నారు అక్కడ? అందరూ బీజేపీ వాళ్ళే. ఆ ఆవులు హోల్సేల్గా వాళ్ళు మాంసం ముద్దలు చేసి పంపించేస్తుంటే వాళ్ళు మాత్రం నీకు ఫ్రెండ్సా? తిండి మనం ఎట్టయితే మామూలు తినా ఆ తిండి వాళ్ళు తింటున్నారు, ఆ తిండి తినకూడదు వాళ్ళని కాల్చి చంపేస్తావా? కాబట్టి నువ్వు అధికారంలో వచ్చే మనుకొని ఇప్పుడు దాకా దళిత పైన దాడులు చూసుకుంటే నిన్ను 100 మాటలు కాల్చినా కూడా పాపం అని చెప్పాను. అంటే ఎవరు అన్నారు, ఒకసారి కాల్చి చచ్చిపోతారు కదండి, 100 మాటలు అతిశయోక్తి కదా అన్నారు. అతిశయోక్తే, ఆవేశం. ఇప్పుడు నిన్న ఢిల్లీలో మీరు మిమ్మల్ని ఊరేసుకుంటున్నారు కదా చెప్పాను ఒక మాట. నిన్న ఢిల్లీలో ఒక అమ్మాయిని 20 పూటలు కూర్చోడు. అవునవును, చాలా
ఒక పొడితే అమ్మాయి చచ్చిపోతుంది, ఎరగబోటు ఎందుకు పొడిచాడు? నేను సమర్థించలే, వాడు ఆవేశవాది, భగ్న ప్రేమికుడు. కాబట్టి ఆవేశంలో 20 మంది పొడిచాడా 30 మంది పొడిచాడు కాదు. ఇప్పుడు దళితులకు కోపం వచ్చింది, ఒకసారి నువ్వు ఇప్పుడు ఫ్రాక్సిస్ చూస్తున్నాం, ఒకరిని చంపేస్తే చచ్చిపోయినా కూడా వాడిని మనం కావాలని పొడుస్తారు. వాడికి ఆవేశం అట్లా అంత ఆవేశాన్ని కల్పించినావు నువ్వు, ఆ ఆవేశాన్ని చెప్పించింది తప్ప నేను పగ కాదు, నాకేం కాదు. ఇప్పుడు దాన్ని బాగా అర్థం చేసుకోవాల్సిన ఏంటి, స్పిరిట్ బిహైండ్ ఇట్. దాన్ని ఆవేశాలు, వాస్తవాలు, నగ్న సత్యాలని ప్రతిబింబంగా నేను మాట్లాడుతున్నాను చెప్తే, నేను అవాస్తవంగాను ఉద్దపనంగాను నేను సినిమా హీరో నా పోయాను గబ కలిసిపోయడానికి. ఐఎమ్ ప్రాక్టికల్ మ్యాన్, బట్ ఆవేశాన్ని ఎక్స్పెక్ట్ చేస్తాను నేను, తప్పేముంది. సో ఎప్పటికైనా సార్ మీరు ఒక కీలకమైన ఒక మంత్రి పదవిలో దేశంలో లేకపోతే ఒక ముఖ్యమంత్రి అవుతానని కానీ ఇలాంటి వ్యక్తిగత ఆశయాలు ఏమైనా ఉన్నాయా మీకు అసలు? ఎప్పుడు నాకు నేనుగా ఉండడానికి నాకు ఇష్టం, నేను నమ్మిన కమ్యూనిస్ట్ పార్టీలో చేరుకొని పనిచేయడం నాకు ఇష్టం. దీనిలో అన్ని రకాల బాధ్యతలు నిర్వహిస్తాను తప్పితే మిగతా నాకు ఇట్లా పోవాలా అట్లా రావాలా ఇవి అనిపించిన కోరిక ఎప్పుడు లేవు. ఈవెన్ మా పార్టీలో పనిచేసేప్పుడు కూడా నేను రేపు నెక్స్ట్ దానిలో మహాసభలో సెక్రటరీ అవుతాను, ఇంక తాగుతాను, నేను ఎప్పుడు అనుకోలేదు. నా కర్తవ్యం ఏంటి, పని చేసుకుంటూ పోవడం, వచ్చే ఫలితాలు అనుభవించుకుంటూ పోవడం, అందప్ప అంతకన్నా మించి అత్యాశతోటి అంబిషన్స్ తోటి తిరిగేటువంటి ఆలోచించే అవకాశం నాకు లేదు. కాబట్టి నేను ఎప్పుడు ఫ్రెష్గా ఉంటున్నా. నాకు అట్లాంటి ఆలోచన ఉంటే నేను ఫ్రెష్గా ఉండను, గజిబిజిగా ఉండేవాడిని. నాకు ఎందుకు ఫ్రెష్గా ఉన్నానంటే నాకు ఇచ్చిన కర్తవ్యాలు చేసుకుంటూ పోయే బాధ్యత తప్ప భవిష్యత్తులో నేను నాకు అది రావాలా ఇది రావాలని కోరుకున్నాను, ఒకటే కోరుకుంటున్నా, మా పార్టీ కూడా అధికారం రావాలని కోరుకుంటున్నా. అది ఎప్పుడు తెలియదు. అయితే ఆ ఆశ మాత్రం నాకు, ఎందుకంటే రాజకీయాలు ఉన్నప్పుడు నాకు రాజకీయాలు అంటే పదవులు అంటే ఇష్టం అనుకుంటే కుదరదు. రాజకీయాల్లో పనిచేయాల్సిందే కదా. పొలిటికల్ పార్టీస్ ఎందుకు ఉన్నాయంటే పొలిటికల్ పవర్ కోసమే. చాలా మంది చెప్తుంటారు, చంద్రబాబు చాలా మంది చెప్తుంటాడు, వెంకయ్య కూడా చెప్తున్నాడు, నాకు పదవుల మీద ఆశ లేదు, నేను నిష్కార్మకాలంగా పని చేస్తానని చెప్పేసాను. ఎవరమ్మేండి ఇవంతా? ఒక పొలిటికల్ పార్టీ పెట్టినందుకు పొలిటికల్ పవర్ని క్యాప్చర్ చేయడానికి. కమ్యూనిస్ట్ పార్టీ ఎందుకు పెట్టుకున్నాము? సంఘ సేవ చేయడానికా? కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యం అధికారంకి వస్తే అధికారులు పేద ప్రజానికానికి అందరికీ పేదరికం లేకుండా చేస్తామని చెప్పేసి ఉద్దేశం ఏం చేస్తాం తప్పితే సంఘ సేవ ఫలితాలు కాదు. మేము బౌద్ధ మతం చేరుండేవాళ్ళం కావాలంటే. ఈ బిజీ సమస్యల మీద మీరు వ్యతిరేకించి మాట్లాడడం, వీటన్నిటితో పాటు మీకు పుస్తకాలు చదవడం లేక సినిమాలు చూడడం, ఇలాంటి పాటలు వినడం, ఇలాంటి అలవాట్లు ఉన్నాయా? నేను పుస్తకాలు చదువుతాను, అంటే ఫెరోషియస్ రీడర్ కాదు, చాలా తీవ్రంగా చదివేంత అంత ఓపిక టైం కూడా ఉండదు. బట్ కాంటెంపరీవి నేను చదువుతాను. తర్వాత ఫ్యామిలీ పిల్లలు మా ఆవిడ కలిసి అప్పుడప్పుడు బయటకు పోయే అలవాటు ఉంది. అందులో ఆమె బ్యాంక్ ఎంప్లాయీ కాబట్టి 3 ఏళ్ళకి వస్తే ఎల్టీసీ వస్తుంది, ఆ డబ్బులు పెట్టుకొని తిరిగి వచ్చేస్తాం. హాయిగా ఇష్టపడి చేసుకున్నారు సార్ ఇద్దరు? మీరు మా ఇద్దరు అంగీకారంతో చేసుకున్నాం, పెద్దల పెళ్లి కాదు ఇది, పెద్దల పెళ్లి కాదు, మీరు ఇద్దరు ఇష్టపడి అంటే పెద్దలు ఒప్పుకున్నారు. బట్ ప్రైమరీగా మేమిద్దరం అనుకొని నేను పెట్టాం. మా ఇంట్లో కొంచెం ఇష్టం లేదు. ఇప్పుడు పెళ్లి చేసుకున్నప్పుడు మా ఇంట్లో ఇష్టం లేదు. ఇప్పుడు నాకన్నా ఆమెను ఎక్కువ చూస్తారు. ఇప్పుడు నేను మేనేట్ అయిపోయాను ఇంట్లో. మా అమ్మాయి అంటుంటుంది, ఏం డాడీ నీ బంధువులంతా డిఫెక్ట్ అయిపోయారు, అంత మమ్మీ పక్కకి వెళ్ళిపోయారు. అట్లా తర్వాత సినిమాలకు పోతుంటాం. ఏం సినిమాలు చూస్తుంటారు సార్? ఎలాంటి అన్నీ చూస్తారా? మామూలుగా అంటే ఇప్పుడు కొత్త మంచి సినిమాలు ఏదైనా వస్తే పోతుంటాము. తిరుపతిలో ఉన్నప్పుడు పోయేవాళ్ళమే, ఈడికి వచ్చినప్పుడు పోతున్నాం. ఎందుకంటే ఇక్కడ మా అన్న మనవాళ్ళు ఒక ఇద్దరు, మా మేనవాళ్ళు 3 ఉన్నారు, సాఫ్ట్వేర్ పిల్లకాయలు. వాళ్ళు ఉద్యోగాలు చేసుకునేవాళ్ళు, మరి చిన్నప్పటి మాత్రం ఉన్నారు. ఆ పిల్లకాయలు ఊరుకోరు, ఆదివారం మామయ్య సినిమా పోతా ఉంటుంటారు. అందువల్ల వాళ్ళతో ఆ పిల్లలతో పాటు అందరూ కలిసి నేను పోతుంటాం. అట్లా సినిమాలు చూస్తూనే ఉంటాం. ఇప్పుడు ఈ మధ్య వచ్చే లేటెస్ట్ సినిమాలు కూడా చూసాం. నిజంగా అంటే చాలామందికి మీరు అన్నట్టు కమ్యూనిస్ట్ అంటే కొంచెం సీరియస్గా ఉంటారు, ఎప్పుడు సమాజం భారాన్ని మోస్తారు, కాబట్టి ఇవన్నీ అలవాట్లు సరదాలు ఉండవు అనుకుంటారు. కానీ మిమ్మల్ని చూస్తే కంప్లీట్గా ఇంప్రెషన్ మారిపోతుంది. అంటే హాయిగా ఉంటూ హాయిగా జీవిస్తేనే ప్రాథమికంగా అది జీవితాన్ని ప్రేమించే వాళ్ళే సమాజాన్ని ప్రేమిస్తారు. అంతే కదమ్మా. ఇప్పుడు మన ఎయిమ్స్ ఎంతన్నా ఉన్నది, హ్యూమన్ లైఫ్ ఇస్ డిఫరెంట్. హ్యూమన్ లైఫ్ లేకుండా పోతే సాధ్యం కాదు. ఇవి అంటే మిషన్స్, మనం మిషన్లు యంత్రాలు కాదు కదా సూచ్యంగా పరిగెట్టడానికి. మనం మానవ మాత్రమే, మానవ సంబంధం ఉండాల్సిందే. మానవ సంబంధాలతో పాటు ఒక లక్ష్యం ఒకటి ఉండాలి. ఆ లక్ష్యాన్ని వదిలిపెట్టను. మానవ సంబంధాలతో కూడుకున్నటువంటి ఈ కల్చరల్ యాక్టివిటీస్ కానీ, సినిమాలు కానీ, పెళ్ళిళ్ళు కానీ, తిరణాలు కానీ. ఇప్పుడు వినాయక చవితి వస్తుంది, ప్రసాద్ నేను పోతుంటా ట్యాంక్ బండ్ కాడికి. నిమజ్జనప్పుడు ఖచ్చితంగా పోతా. అంటే ఈ చెవిని ఆ చెవిదా చూసుకుంటూ పోయి మళ్ళీ వచ్చి ఇంటికి పడుకుంటాను. మనం కూడా బయట అంటే మీ దృష్టిలో పడలేదు నేను.
అవునవును, అంటే మిమ్మల్ని అసలు అక్కడ ఊహించుకోరు చాలా మంది. అని నేను కూడా లో ప్రొఫైల్ మా పిల్లకాయలతో వచ్చారు, అందరం కలిసి తీసుకుంటూ పోయి వచ్చాము. ఎందుకంటే 1,00,000 మంది జనం యూత్, వినాయక చవితి గురించి మేము ఏమైనా చెప్పుకొని 1,00,000 మంది యువకులు కేరింతలు కొట్టుకుంటూ వర్షం తడుచుకుంటూ ఇబ్బంది పడుతూ తిరుగుతారంటే వాళ్ళ ఇన్స్పిరేషన్ అట్లా ఇంకొక లైన్లో ఉంది. కానీ వాళ్ళే ఆలోచించి ఇటువైపు వచ్చారనుకోండి, మా వైపు మాకు ఎంత ప్రమాణంగా ఉంటుంది. రాలేదు కాబట్టి వాళ్ళ మీద చేతులకు చూడలేం కదా మేము. కాబట్టి అట్లాంటి వాటిని నేను ఎంజాయ్ చేస్తాను. మమ్మల్ని విమర్శించే వాళ్ళని కూడా నేను ఎంజాయ్ చేస్తా. ఎట్లా విమర్శించాడు, బాగా విమర్శించాడు వీడు అని. ఒకసారి సుధాకర్ రెడ్డి అనుకుంటున్నాను, కాంగ్రెస్ పార్టీ, ఈ చిక్క నారాయణకి ఏం తెలుసు అనేది విమర్శించాడు. ఎయిర్పోర్ట్లో కనిపిస్తే ఏమయ్యా దేశం ఎవరు చూసినా చికెన్ మొత్తం నువ్వేదని అనుకుంటారు, నన్ను అనుకోరు ఎవరు కానీ అని అంటే, అవునండి అదే పెద్ద ప్రాబ్లం అయిపోయింది. మీరేమో మమ్మల్ని విమర్శిస్తారు, మిమ్మల్ని విమర్శించడం పాయింటే దొరకదు, ఆ చికెన్ తప్ప. నన్ను ఏం చెప్పంటారు రెడ్డి అంటాడు. అదే అందుకని అది పట్టుకున్నారు అందరూ. కాబట్టి మమ్మల్ని విమర్శించిన 2 పాయింట్లు. ఒకటి చికెన్ నారాయణ, రెండోది వీళ్ళ పిల్లలు అమెరికాకు పంపించాడే అంటారు. ఆ 2 విమర్శలు మాత్రం నా మీద పడుతుంటాయి. దానికని సమాధానం చెప్పుకోవాల్సిన పని కూడా వెళ్ళలేదు. హాయిగా మీరు చెప్పేశారు కదా, షూస్ ఎందుకు వేసుకుంటారు అవన్నీ మీరు చెప్పేశారు. కమ్యూనిస్ట్ అంటే ఇలా ఉండక్కర్లేదు, ఇలా కూడా ఉండొచ్చు. పిల్లలు బాగా వెళ్ళారు, మనం ఏం చేస్తాం, తప్పేముంది. కానీ నిజంగానే భవిష్యత్తులో సార్ మిమ్మల్ని ఇంకా యాక్టివ్గా మీరు జనం మధ్య ఉండాలి. అవసరమైనప్పుడు తెర మీదకి వచ్చి మీరు మీ చలోక్తులు, మీ ఏమో చెప్పండి, మీ వివాదాస్పద వ్యాఖ్యలని అవసరం ఇప్పుడు. అంటే నాది మామూలు సాదాసీదా జీవనం గడుపుతానే పోతుంటాం మా యాక్టివిటీస్లో. అందులో ఎదురయ్యే ప్రతి సమస్యని నేను వదిలిపెట్టకుండా స్పందిస్తాను. గుణం ఉంది నాకు, బైపాస్ చేయను. ఆ స్పందించేది కొన్ని మంది అంటారు అన్నింటిలో స్పందించాలన్నా, కొన్ని వదిలేయచ్చు కదా అని. నా దృష్టికి వస్తే మాత్రం వదిలిపెట్టను, రాని నేను చేయలేం లేదు. అంటే చేసుకుంటూ పోవడం తప్ప నేను సంచలనం క్రియేట్ చేయాలను, నా పేరు రావాలను, పబ్లిసిటీ ఉండాలను నేను ఎప్పుడు ప్రయత్నించను. నా యాక్టివిటీస్లో భాగంగా చేసే క్రమాన్ని క్యాచ్ చేసి దాన్ని ఫోకస్ చేస్తున్నారు. దానిలో ఒక డిఫరెంట్ ఉంది. నేను కొంచెం ఫీల్డ్కి వెళ్తే నేను అగ్రెసివ్గా ఉంటాను. మామూలు ఏ పోరాటాలకు పోయినా, ఎక్కడ పోయినా ఫీల్డ్కి వెళ్తే ఇక్కడ చుట్టుపక్కల నేను చూడను. ఏదో అర్జునుడు కాదు ఒకే కన్ను మాత్రమే చూస్తాడు. అట్లా ఆ ఇష్యూ అయినప్పుడు ఆ ఇష్యూ పనే ఉంటుంది. ఇక ఆ తర్వాత ఎవరు ఫోన్ చేయడం పట్టించుకోను. అట్లా ఉన్నప్పుడు ఏమవుద్ది, ఫోకస్ వస్తుంది సహజంగా. ప్లస్ కొంతమంది చేసేవాళ్ళు వస్తారు. ఇప్పుడు ఉన్న వాళ్ళలో మీకు నచ్చిన ఒక్క నాయకుడు పేరు చెప్పండి, మీ పార్టీ కాకుండా. మీరు రాఘవుల్ గారు ఇప్పుడు మాట్లాడుకుంటారు కదా సార్, అంటే ఫ్రెండ్సేనా? అంటే ఆయన ఒక పార్టీ నాయకుడు, నేను ఒక పార్టీ నాయకుడు. అంటే మధ్యలో అంటే మీ ఇద్దరు పార్టీల మధ్య 2 కమ్యూనిస్ట్ పార్టీలు, లెఫ్ట్ పార్టీలు అయినప్పటికి కూడా వైరుధ్యాలు వచ్చాయని చెప్పి అవి ఎప్పుడు మామూలే. అంతకంటే 2 పార్టీలు ఉన్నప్పుడు సహజంగా ఉంటాయి. నాకు బాగా నచ్చిన నాయకుడు మా వీకే ఆదినారాయణ రెడ్డి. ఆయన చనిపోయాడు అనుకోండి. నాకు బాగా నచ్చిన ఆయన వీకే ఆదినారాయణ రెడ్డి అని, అనంతపురం ఆయన పార్టీ నాయకుడే. పార్టీగా కాకుండా చాలా మంచి నచ్చిన వ్యక్తి ఆయన. ఇప్పుడున్న వాళ్ళల్లో వేరే పార్టీలు మాకు ఇంతమంది, మీకు కేసీఆర్ గారు తెలుసు, చంద్రబాబు గారు తెలుసు, వెంకయ్య నాయుడు గారు తెలుసు, మోదీ గారు తెలుసు, ఇంతమంది కనిపిస్తున్నారు. వెళ్ళాలా ఎవరు మీకు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు మా స్టూడెంట్ చేసి మాకు పరిచయం ఉన్నవాడే. ఆయన ఒక డిఫరెంట్ యాంగిల్, నేను ఒక డిఫరెంట్ యాంగిల్. ఇక వెంకయ్య నాయుడు కూడా మాకన్నా కొద్దిగా సీనియరు. ఇప్పుడు ఇవన్నీ మేము రాజకీయ పార్టీ వాళ్ళ కమిట్మెంట్ ఉన్న తర్వాత మేము అట్లా చూడలేము. ఆ విషయంలో సరే వైఎస్ రాజశేఖర రెడ్డి అతను లేటర్ పార్టు, ఆయన కాంట్రవర్సీస్ అవన్నీ పక్కన పెడితే నాకు వ్యక్తిగత ఆయనంటే ఇష్టం. ఈజ్ మ్యాన్ ఆఫ్ పర్సనాలిటీ. కానీ ఆ తర్వాత కాంట్రవర్సీస్ అయిపోయింది, దానికి నేను పోదలుచుకోలేదు. ఇప్పుడు బతుకుంటే ఇప్పుడు కూడా కాంటాక్ట్ మెయింటైన్ చేసేవాడిని. అయితే మిగతా మేము ఎప్పుడు దాని జోలికి పోను. అప్పుడు కూడా విమర్శించినవాడిని. ఒకసారి ఒక ఆయన అంటుండే, నారాయణ చూస్తున్నావు బ్రహ్మాండంగా మాట్లాడతావు, ఆయన బాగా నేను తిడుతున్నాడని చెప్పేసి. అంటే వాళ్ళ పార్టీ వారు మా పార్టీ వారు, నేను ఆయన తిట్టాస్తే ఆయన మమ్మల్ని తిట్టాల్సిన అనేవాడు. అట్లా ఒక సఖ్యత అయితే ఉండేది ఆయనతో వ్యక్తిగతంగా. సార్ చాలా ఇన్స్పైరింగ్గా ఉంది మీతో మాట్లాడేవాళ్ళ. ఫుల్ అంటే ఎలా ఉంటే ఒక బల్బులు వెలిగించినట్టు మాకు, మా టీం అందరికీ, మా ఐ డ్రీమ్ క్రూ అందరికీ కూడా. ఎందుకంటే మీరు విషయాలని, ఇంత సీరియస్ విషయాలని ఇంత చమత్కారంగా చెప్పి మమ్మల్ని నిజంగా ఇవాళ నవ్వించారు. థ్యాంక్ యూ. సో మళ్ళీ మీరు ఇలా తెర మీదకి వచ్చి మీరు వ్యాఖ్యలు చేస్తుండాలి, మేము వచ్చి మిమ్మల్ని ఫాలో అవుతుండాలి, మీరు చికెన్ తింటూ ఉండాలి, ఇవన్నీ నడుస్తుండాలి సార్. నా ఆరోగ్యం బాగున్నంతకాలం నేను తప్పకుండా చేస్తాను. నేను ఇంకా నా పని చేయలేను అనుకున్నప్పుడు మాత్రం నేను ఇంకా పబ్లిక్ యాక్టివిటీలో ఉండను. ఎందుకంటే నేను ఇంకొకటి భారం కాకూడదు. భారం కాకుండా నేను యాక్టివ్ తిరుగుతుండాలి. యాక్టివ్ తిరిగినంతకాలం నేను ప్రజా ఉద్యమాలు ఉంటా. నేను ఇంక తిరగలేను, డిజేబుల్డ్ అవుతుంటే మరుక్షణమే
నేను ఎవరికి ఇబ్బంది పెట్టకుండా నా పాటికి నా పని నేను చేసుకుంటాను. పబ్లిక్ లైఫ్ నుంచి తప్పుకుంటారు. అది. ఆ రోజు డెఫినెట్గా రాకూడదని మేము కోరుకుంటున్నాం. నేను కూడా రావాలని కోరుకోను. ఎందుకంటే ఇప్పుడు నిన్న బాడీ చెక్కింగ్కి వచ్చారు ఎవరు, వాళ్ళు కూడా అంతా చెక్ చేసి అంటున్నారు మీది ఫిట్గానే ఉంది, కాకపోతే కొవ్వు ఎక్కువ ఉంది మీకు అని. తగ్గించుకోవడం లేవా అన్న. పొగరు ఎక్కువ ఉందా కొవ్వు ఎక్కువ ఉందా అన్న, అది తెలుసు సార్ కొవ్వు మాత్రం ఎక్కువ ఉంది అన్నారు. ధన్యవాదాలు సార్. నమస్కారం.